నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ జంటని చూసి కాలం వెక్కిరించింది. పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన సమయంలో బెట్టింగ్ అనే మహమ్మారి వాళ్ళ జీవితాన్ని చీకటిగా మార్చేసింది. బెట్టింగ్ యాప్లకు దగ్గరై భార్యకి దూరమయ్యాడు. ఎంతటి కష్టం వచ్చినా భర్త చేయి మాత్రం వదల్లేదు ఆ భార్య. ఆ మహమ్మారి నుండి బయటపడడమే కాకుండా ఇలాంటి వాటిట్లో ఎవ్వరూ చిక్కకూడదనేటటువంటి సదుద్దేశంతో ఆ జంట ఇది కథ కాదు వేదికని ఆశ్రయించారు. నాకు మ్యారేజ్ 2022 మ్యారేజ్ అయింది మేడం. లవ్ మ్యారేజ్. మేము డిగ్రీలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాము. మా అమ్మ కొంచెం ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడంతో మా నాన్న పంపించేశారనమాట. అంటే మీరు వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకోండి అని? నువ్వు వెళ్ళి చేసుకో. మమ్మీకి ఎందుకు ఇష్టం లేదు? అంటే లో క్యాస్ట్ మేడం మా హస్బెండ్ వాళ్ళు. నాన్న ఒప్పుకున్నారు కానీ మమ్మీ ఒప్పుకోలేదు. నేను మా నాన్న అప్పుడు బయటికి వెళ్తాను, నన్ను బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయమని అడిగారు మేడం. నేను ఫోన్ తీసుకొని, తన ఫోన్ నా ఫోన్ రెండు తీసుకొని మా నాన్నని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో లేడు. ఆ అమ్మాయితో పర్టికులర్గా మెసేజ్ చేసి మాట్లాడేవాడు. అది నేను ఫోన్ చాట్ తీసుకున్నప్పుడు కనిపించింది. అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు? అవ్వలేదు మేడం. నువ్వే ఇంటర్లో పరిచయం, ఇంటర్లో ముందు 10th క్లాస్ అమ్మాయి గురించి నీకు డౌట్. 1.5 year మీ ఆయన ఫోన్ నీకు దొరకలేదా ఒక్కరోజు కూడా? అంటే లేదు మేడం, తల కింద పెట్టుకుంటాడు పూర్తిగా. బాత్రూమ్కి వెళ్తాడు, స్నానానికి వెళ్తాడు, మేడం. గబుకుని ఫ్రెండ్స్ వస్తారు, ఛార్జింగ్ లేకపోతే నిద్రపోయినప్పుడు పడుకొని పెట్టుకుంటారు కదమ్మా. ఇరిటేట్ ఫీల్ అయ్యాడు. నువ్వు అంత డౌట్ ఎందుకు వస్తుంది నా మీద, ఇది లేదా అన్నట్టు కొంచెం గొడవ జరిగింది మేడం. ఆ అమ్మాయి మీ కాలేజ్ జాయిన్ అవ్వలేదా? లేదు మేడం. ఆ చాటింగ్స్ లో ఏమున్నాయి? ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవ జరిగిన తర్వాత ఫిజికల్గా చాలా దూరం ఉండేవాడు మేడం. అంటే మినిమం కూడా ఎఫర్ట్ తన సైడ్ నుంచి ఉండదు. అండ్ ఫిజికల్గా కూడా దూరంగా ఉంటుంటే నేను అర్థం కాలేదు, అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు. తను అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు మేడం నా మీద. ఎంతసేపు తిన్నానా, పడుకున్నానా, డ్యూటీ చేశానా, తర్వాత ఫోన్ చూసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను. ఈ విషయం మా నాన్నకు కూడా తెలిసింది మేడం. ఏ విషయం అమ్మా? ఫిజికల్గా దూరం ఉంటున్నాడు, ఫోన్ ఇవ్వకోకుండా ఏదో సంథింగ్ జరుగుతుంది వీళ్ళ మధ్యలో అనేసి. జూనియర్స్ ఉంటారు కదా మేడం కాలేజ్లో, లేకపోతే నా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మీ ఆయన 2000 తీసుకున్నాడు, 3000 తీసుకున్నాడు, ఇవ్వట్లేదు ఇలా చెప్పి ఫోన్స్ వస్తాయి మేడం. ఒక అతను నాకు కాల్ చేశాడు మేడం, కొలీగ్ అతను కాల్ చేసి మీ పాపకు బాగలేదు అని చెప్పి డబ్బులు తీసుకున్నారు కదా అంటే, పాప ఏంటన్నా అసలు మా కిడ్స్ ఏం లేరు అంటే, లేదమ్మా అలా చెప్పే తీసుకున్నాడు మీ ఆయన. ఇచ్చిన అతను ఎవరు? కొలీగ్ మేడం. కొలీగ్కి పెళ్ళైన పిల్లలు ఉన్నారా లేదా కూడా తెలియదా? అయితే ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఈ అపోలోలు ఇంటికి వస్తున్నారంటే నేను అడిగాను అనమాట, ఇంకా ఎంత ఉంది అంటే అప్పుడు మళ్ళీ 30 lakhs అని చెప్పారు. 30 ఎలా అయ్యాయి అనేసి నేను గట్టిగా మాట్లాడాను. 10 నుంచి 30కి పెరగడానికి ఎంత టైం గ్యాప్? పెళ్ళైన ఎంత? 2 years సార్. బెట్టింగ్స్కి అడిక్ట్ అయిపోయాడు మేడం పూర్తిగా. అలా ఒక 15 to 20 lakhs అప్ అయిపోయింది. హ్యాపీ ఫ్యామిలీ మీది. మధ్యలో ఎక్కడి నుండి అండి ఇది పూనింది మీకు బెట్టింగ్ అనేది? కాలేజ్ టైం నుంచి. కాలేజ్ టైం నుంచేనా? ఒక మనిషి జీవితాలతో ఆడుకుంటున్న ఫోన్తో మీరేమనుకున్నారంటే మేము ఫోన్లో ఆడుకుంటున్నాం అనుకున్నారు. బికాజ్ మాకు మొన్న మెయిన్ భయం ఏంటంటే మీకు సూసైడల్ ఐడియాస్ యాక్టివ్గా వస్తున్నాయి అనేటటువంటిది మాకు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడితే ఓ రేంజ్లో సూసైడ్లు జరుగుతున్నాయి. ఫోన్లోనే జీవితం హరించుకుపోతున్నాయి. గేమ్లు ఆడుకుంటూ దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ సిగ్గుపడండి దయచేసి. ఎందుకంటే
నాకు తెలిసి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలియదు దాని ఎఫెక్ట్ ఎంత దరిద్రంగా ఉంటుంది అని. దాని సైడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలియట్లా. తిప్పి కొడితే 5 years లో కోట్ల వెళ్ళాలు ఫ్లాట్లు కొంటున్నామంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. Thank you. కూర్చోండి మేడం. రండి. నమస్తే అమ్మా. కూర్చోండి. నాకు మ్యారేజ్ 2022 మ్యారేజ్ అయింది మేడం. లవ్ మ్యారేజ్. మేము డిగ్రీలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాము. ఆ తర్వాత 22, 21 అలా ఇంట్లో చెప్పేసి చేసుకోవడం జరిగింది మ్యారేజ్. 21 ఇంట్లో చెప్పారు, 22లో చేసేసుకున్నారు. పెద్దలు ఒప్పుకున్నారా? లేదు అంటే మా నాన్నకి ఇష్టమే మేడం. ఇంట్లో మాటలు జరుగుతుండగానే మా అమ్మ కొంచెం ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడంతో మా నాన్న పంపించేశారనమాట. అంటే మీరు వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకోండి అని? నువ్వు వెళ్ళి చేసుకో, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, కానీ నేను వచ్చి నీకు సపోర్టివ్గా ఉంటే ఇల్లు అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మమ్మీకి ఎందుకు ఇష్టం లేదు? అంటే లో క్యాస్ట్ మేడం మా హస్బెండ్ వాళ్ళు. నాన్న ఒప్పుకున్నారు కానీ మమ్మీ ఒప్పుకోలేదు. అంటే నాన్నకి ఇష్టం అంటే పూర్తిగా కాదు మేడం, అలా నన్ను బలవంతంగా వేరే వాళ్ళకి ఇచ్చి చేయడం ఇష్టం లేదు. సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఎంతమంది అమ్మా? నేను మా తమ్ముడు మేడం. ఓకే. అయితే ట్రై చేస్తున్నారు అంటే నాకు చెప్పడానికి, మా అమ్మకి చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నారు ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ అనేది నార్మల్ అని చెప్పేసి. కానీ మా అమ్మ కొంచెం లో క్యాస్ట్ అతన్ని చేసుకుంటున్నాను అనేసి ఎక్స్ట్రీమ్ బిహేవ్ చేసింది. అంటే కొట్టడం అంతా జరిగింది మేడం. అలా కొడుతున్నా అంటే మా పెద్దనాన్న వాళ్ళు కూడా నా విషయంలో మా పెద్దనాన్న కూడా మంచిగా ఉండేవాళ్ళు మేడం. అయితే మా పెద్దనాన్న ఇంటికి వచ్చే టైంకి బాగా కొడుతూ ఉండింది, చేతిలో అవి లాక్ అది పట్టుకొని కొడుతూ ఉండేసరికి నన్ను పంపించేశారనమాట. కాకపోతే నాన్న నాతో వస్తే ఇంకా అప్పటికి మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి పడదు మేడం. ముందు నుంచి చాలా గొడవలు జరుగుతుంది. అంటే వాళ్ళ వరకు ఫ్యామిలీస్ గురించి గొడవలు. అయితే ఇంకా బిజినెస్ అది కూడా ఉండింది. ఇంకా అవన్నీ. ఇతను ఎలా పరిచయం మీకు? కాలేజ్లో మేడం. ఎన్ని ఇయర్స్ లవ్ మీది? డిగ్రీ 2nd year నుంచి లవ్ మేడం. 2017 నుంచి పరిచయం. లవ్ ఎలా అయిందమ్మా? అంటే మీరు ప్రేమించుకోవటం అంటే ఎలా జరిగింది? అంటే ఆ అబ్బాయి వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేశాడు సార్. కాకపోతే నేను యాక్సెప్ట్ చేయలేదు, అలా అని రిజెక్ట్ చేయలేదు. చాలా మంది ప్రపోజ్ చేసినా నేను రిజెక్ట్ చేశాను అనమాట. పర్టికులర్గా ఇతను ఎందుకంటే అపీరెన్స్ కానీ లేకపోతే సరౌండింగ్స్తో బిహేవ్ చేయడము, గర్ల్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అదంతా కూడా చూసి నేను యాక్సెప్ట్ చేయలేదు, అలా అని రిజెక్ట్ కూడా చేయలేదు. జస్ట్ ఫ్రెండ్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా అంటే ఎక్కడన్నా ఇప్పుడు భయం లేదమ్మా? మీరు ప్రేమించుకుంటున్నప్పుడు అబ్బాయి తక్కువ కులాన్ని మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి, అసలే మీ అమ్మ నాన్నగారికి పడదు అని అన్నారు కదా? మా ఫాదర్ ముందు నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు సార్. నాతో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అన్ని విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నాను. అంటే ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినవి కూడా నేను ఆయనకు వెళ్ళి చెప్పేదాన్ని. ఈ విషయం కూడా చెప్పారా? ఈ అబ్బాయి ప్రపోజ్ చేశారు డాడీ అన్నది చెప్పాను మేడం. ఆ తర్వాత మా నాన్న ఒకసారి మాట్లాడడానికి, అంటే అతనితో మాట్లాడడానికి కాదు, పేరెంట్స్గా భయం ఉంటుంది కదా, ఒకసారి వచ్చారు. కానీ ప్రిన్సిపల్ వరకు వెళ్ళకోకుండా నార్మల్గా నాతో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వచ్చారు, కాలేజ్ ఈవెంట్ ఉన్నప్పుడు నాతో మాట్లాడేసి వెళ్ళిపోయారు. సో మీ నాన్నగారు ఆపాలి అనుకుంటే అప్పటి నుంచి మిమ్మల్ని కంట్రోల్ పెట్టొచ్చు, మన క్యాస్ట్ కాదు అబ్బాయి వద్దు అని. కానీ ఆయన మీ మీద ఇష్టంతో కంటిన్యూ అవుతూ వచ్చారు. అడగలేదు మేడం, నార్మల్ గా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు వీళ్ళు చెప్తూ. ఒకప్పుడు సేమ్ క్యాస్ట్ అయ్యి ఉంటే కనుక మీ పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకుని ఉండేవారమ్మా? మేబీ సార్. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా కూడా చాలా పూర్ మేడం. మా మ్యారేజ్ అయ్యేటప్పటికే వాళ్ళ నాన్న 10 lakhs. మీ మ్యారేజ్ అయ్యే టైంకి మరి అతను ఏమైనా జాబ్ చేస్తున్నారు మేడం. తను 2019 మేము పాస్ అవుట్. 2009 క్యాంపస్లో ఉన్నప్పుడే జాబ్ వచ్చింది తనకి. 2019లో డిసెంబర్ జాయిన్ అయిపోయారు కాలేజ్ అయిపోయిన తర్వాత. నేను బ్యాంక్ కోచింగ్ అవి చేయడానికి నంద్యాల వెళ్ళాను. ఒక 2 years నేను అలా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఐటీలో జాబ్ వచ్చింది మేడం. మీకు కూడా? ఓకే. అది మ్యారేజ్ తర్వాతే జరిగింది. 2022 జూన్ మ్యారేజ్ అయింది. జూలై ఆఫర్ లెటర్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారా మీ పెళ్ళికి? వాళ్ళే చేశారు. ఓకే. సో మీది అరేంజ్డ్ మ్యారేజ్ లాగానే జరిగింది పెళ్లి అంతా కూడా? అంతా పత్రికలు అవి చేశారు. మ్యారేజ్ అంతా కూడా బాగా చేశారు. మీ సైడ్ నుంచి ఎవరు రాలేదమ్మా? లేదు సార్. ఎవరు దూరపు చుట్టాలు కానీ ఎవరు రాలేదు సార్. అంటే పంపించారు, నెక్స్ట్ డే మ్యారేజ్ చేశారు. నీ కాన్ఫిడెన్స్ ఏంటమ్మా? అంటే ఎప్పటికైనా ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారని కాన్ఫిడెన్స్?
అంటే నాన్న ఉన్నారు సార్, అమ్మ మెల్లగా అయినా ఒప్పుకుంటుంది కదా. మ్యారేజ్ అయిపోతే యాక్సెప్ట్ చేస్తారని మీ ఇదా? ఓకే. అకాడమిక్స్లీ అబ్బాయి బాగుండేవాడా? సూపర్ సార్, మేము ఇద్దరం కూడా బాగా ఇద్దరు అకాడమికలీ గుడ్, కెరియర్ వైజ్ కూడా గుడ్. అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు జాబ్? ఐటీ చేస్తున్నారు. నువ్వమ్మా? నేను కూడా ఐటీ. ఇద్దరు ఐటీఏ. ఎక్కడ? హైదరాబాద్ లోనే. ఇప్పటికీ రాకపోకలు లేవా మీ అమ్మ నాన్న మీ ఇంటికి రావటం? అప్పుడప్పుడు మాట్లాడతారు సార్, కాకపోతే నాతో మాట్లాడకపోవడానికి రీజన్ మా అమ్మ నాన్న గొడవల మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు సార్. మా తమ్ముడిని నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. ఎలా అయితే మా నాన్నకి సపోర్టివ్గా మాట్లాడతాను కాబట్టి, అంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా చేస్తుంది సార్ మా అమ్మ ఏది చేసినా. సో కొంచెం అంటే మా నాన్న ఒక్కడే అయిపోతాడు, నేను కూడా అలా మాట్లాడితే ఎదిరించి మాట్లాడడం తప్పు. ఎక్స్ట్రీమ్ గా అంటే ఏం చేస్తారు మీ అమ్మ? అంటే కొట్టడానికి నోరు చాలా బూతులు మాట్లాడతారు సార్. ఈవెన్ మా హస్బెండ్ ని కూడా అలానే మాట్లాడేవాళ్ళు. సో దానివల్ల ఇరిటేటింగ్ గా అయిపోయి వాతావరణం అంతా నార్మల్ గా మాట్లాడడం అంటూ ఉండదు మేడం. స్టార్ట్ చేసిందంటేనే ఫస్ట్ నుంచి అంతేనా మీ అమ్మ? ఫస్ట్ నుంచి అంతే. మీ ఇన్లాస్ నిన్ను బాగా యాక్సెప్ట్ చేశారమ్మా? అటు సైడ్ నుంచి ఏం బాగా ప్రాబ్లం? చూసుకున్నారు సార్. 1 year అంతా కూడా బాగానే నడిచింది. అప్పుల విషయంగా వాళ్ళతో చిన్న క్లాష్ వచ్చింది సార్. అంటే మా మ్యారేజ్ అయ్యేటప్పటికి 10 lakhs అప్పు ఉందని చెప్పారు మా మావయ్య. మేము ఒక 5 lakhs వరకు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఇచ్చామన్నమాట మా మావయ్యకి. ఆ తర్వాత 23 సెప్టెంబర్ ఆ టైంకి మా మావయ్యకి ఆపరేషన్ జరిగింది. ఐ మీన్ అప్పుడు కూడా డబ్బులు ఏం లేవు. నేను మా నాన్న దగ్గర ఇంకా బయట నాకు మా అమ్మ నాన్న కలిసి ఒక చైన్ మాత్రం పెట్టారు సార్, తాళి కోసం అని చెప్పేసి. ఆ తాళి అండ్ మా హస్బెండ్కి ఒక చిన్న చైన్ వేసారు. అది అంతా కూడా పెట్టేసి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించాను సార్. అయితే ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఈ అపోలోలు ఇంటికి వస్తున్నారంటే నేను అడిగాను అనమాట, ఇంకా ఎంత ఉంది అంటే అప్పుడు మళ్ళీ 30 lakhs అని చెప్పారు. 10 నుంచి మేము 5 ఇచ్చాము. ఇంటి పేపర్స్ పెట్టి లోన్ తీసుకున్నారు మేడం. అవి కూడా తీసుకున్నారు కదా, అంత డబ్బులు క్లియర్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ 5 ఉన్నాయన్నా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. 30 ఎలా అయ్యాయి అనేసి నేను గట్టిగా మాట్లాడాను. హస్బెండ్ వాళ్ళు ఎంతమంది అమ్మా? అన్న తమ్ముళ్ళు మేడం. అతను జాబా లేదంటే స్టడీ? జాబ్ చేస్తున్నారు. ఏ ఇంటి పేపర్స్ పెట్టారమ్మా? వాళ్ళ ఇంటి సార్, వాళ్ళ ఓన్ హౌస్ ఉంది చిన్నది ఊర్లో. ఈ 10 నుంచి 30కి పెరగడానికి ఎంత టైం గ్యాప్? పెళ్ళైన ఎంత కాలం? 2 years సార్. అంటే 1.5 2 years. ఆ మిడిల్లో మ్యారేజ్ చేశారు సార్, మా మరిది గారికి మ్యారేజ్ చేశారు. అయితే మ్యారేజ్ చేసిన ఒక 10 lakhs అప్పు అయ్యి ఉండొచ్చు. అంత పెద్దగా గ్రాండ్గా కూడా చేయలేదు. పెళ్ళి అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళే చేసుకున్నారు అంత ఖర్చు పెట్టేసి. ఒక రిసెప్షన్ మాత్రం చేశారు మా ఊర్లో. సో మీరు మ్యారేజ్ చేసినా ఇంకొక 5 lakhs అయినా కూడా 10 వరకు ఉండొచ్చు. 5 10. మీ మామగారు ఏం చేస్తారు అసలు? ఆటో డ్రైవర్ మేడం. ఆటో డ్రైవర్. సో వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి 10 lakhs అప్పు ఉండడం అనేది కామన్. ఒక కోడలు వచ్చారు, మామూలుగా తను ఏదో 2 చైన్లు వేసుకొని వచ్చింది తప్ప పెళ్లి ఖర్చులు అయితే మీ మామగారు వాళ్ళు పెట్టుకున్నట్లే లెక్క. రెండో కొడుకు పెళ్లి విషయంలో వాళ్ళు ఏదో పెళ్లి చేశారు కానీ వీళ్ళ వైపు బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ ఒక 5-10 లక్షలు అయితే అప్పులు అయినట్లే అనుకుందాం మనం ఉన్నంతలో. ఈ లోపు ఈయనకి సంబంధించి హెల్త్ బాగాలేదు. సో వీటిలో మీరు ఒక 5 lakhs అయితే మీరు మీ హస్బెండ్ అడ్జస్ట్ చేశారు. ప్రాపర్టీ 10 lakhs వరకునే. ప్రాపర్టీ ఎంతకు పెట్టారు లోన్ కి? అదే మేడం, ప్రాపర్టీ అండ్ మేము ఇచ్చింది మొత్తం కలిపి ఒక 10 lakhs వరకు వచ్చింది మేడం. మేము అంటే మీ హస్బెండ్ ని పక్కన పెట్టండి, మీరు ఎంత ఇచ్చుంటారు? మీరు అప్పటికి శాలరీ ఎంత? అంటే నార్మల్ నేను మాత్రం ఇంటి ఖర్చు చూసుకునేదాన్ని మేడం. ఆయన మాత్రం ఆ లోన్ తీసుకున్నాడు, ఒకటేసారి అమౌంట్ పెద్ద అమౌంట్ ఇచ్చేసాడు. ఈయన ఈఎంఐస్ లాగా కట్టు. మీ హస్బెండ్ శాలరీ ఎంత ఉంటుంది, మీది ఎంత? అప్పుడు ఒక 30 ఉండేది మేడం. నాకు ఓన్లీ ఒక 11 to 15 మిడిల్లో వచ్చేది. అప్పుడే స్టార్ట్ చేశాను, అందులో డిగ్రీ బేస్ కాబట్టి తక్కువ. ఇప్పుడు వర్క్ చేయట్లేదా మీరు? చేస్తున్నాను మేడం. సో డిఫికల్టీస్ ఓన్లీ విత్ రిగార్డింగ్ టు లోన్ అమ్మా, నో అదర్ కాన్ఫ్లిక్ట్స్? లేదు సార్. అంటే వీళ్ళ విషయం మా మావయ్య వాళ్ళది, మా మధ్య ఏమైనా గొడవలు వచ్చినా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు సార్. ఆయనతో నాకున్న మా మావయ్య వాళ్ళతో ఉన్నది అంటే జస్ట్ ఫినాన్షియల్గానే. అప్పుడప్పుడు ఆ ఇష్యూ మీద గొడవ వచ్చి మీరు సెపరేట్ గా వచ్చేసారా? లేదు మ్యామ్, ముందే సెపరేట్. ముందు నుంచి సెపరేట్ ఉన్నారు. నాకు జాబ్ వచ్చిన తర్వాత నన్ను ఆఫీస్లో అటెండ్ అవ్వాలని చెప్పారు. అప్పుడే హైదరాబాద్ వచ్చామన్నమాట. హైదరాబాద్ మీరు ఇద్దరు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏంటి? నేను మ్యారేజ్ అయిన 1 monthకి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, జాబ్ వచ్చింది. చెన్నైకి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ నేను క్యాంపస్లోనే ఉండాలి కంపల్సరీ. వాళ్ళు అకామిడేషన్ అది ప్రొవైడ్ చేస్తారు. క్యాంపస్లో ఉండేదాన్ని. మా హస్బెండ్ బయట ఉండేవాళ్ళు మేడం. అంటే సేమ్ కంపెనీలోనే చేస్తున్నాం కాబట్టి తనకి అకామిడేషన్ ఇవ్వలేదు, కానీ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే అక్కడ బయట ఉండేవాడు. సో నేను ఫోన్ గురించి పర్టికులర్గా మాట్లాడి అడిగి తీసుకోవడం, ఈ గ్యాప్ ఉండేది మేడం మా ఇద్దరి మధ్య.
ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ అడగడం స్టార్ట్ చేశాను మేడం. నార్మల్గా ఇప్పుడు మాది లవ్ మ్యారేజ్, ఏం ప్రాబ్లం లేదు. నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేదాన్ని, అలానే తను ఉన్నాడని నేను అనుకునేదాన్ని మేడం. కాకపోతే ఫోన్ గురించి ఎప్పుడు గొడవ జరుగుతుండేది, ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాడు. అలా ఒకసారి ఇచ్చాడు మేడం. ఏదో అతని ఫోనా? అతని ఫోన్ తో మీకేం పని? అంటే నార్మల్గానే మేడం, చెక్ చేయాలన్నట్టు కాదు. ఇప్పుడు నా ఫోన్ యూస్ చేస్తూ ఉంటాను, ఆఫ్ అయిపోవడం, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏదైనా నార్మల్గా చూస్తాం కదా, ఆ టైం పాస్ కోసమే నేను అడిగేదాన్ని. కాకపోతే అతను కొంచెం ఇవ్వను, నా ఫోన్ ఇరిటేషన్ ఫీల్ అయ్యేవాడు. ఓకే. అది ఏమంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది మేడం. అప్పుడు తనకి క్రష్ ఉండేది, ఒక అమ్మాయి. అంటే 10th టైంలో క్రష్ ఉండేది. ఆ అమ్మాయి నా దగ్గర దాచాడు మేడం. అంటే చెప్పలేదు. అది ఎలా అన్నాడంటే, తనకి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు, నాకు తనతో మాటలు కూడా ఏం లేవు, జస్ట్ నార్మల్ టాక్స్ వస్తాయి కదా మేడం, నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా, నేను ఎవరినైనా ఇష్టపడ్డా, అలా మాట్లాడినప్పుడు నాకు ఇలా చెప్పాడు మేడం. కాకపోతే ఆ అమ్మాయితో పర్టికులర్గా మెసేజ్ చేసి మాట్లాడేవాడు. అది నేను ఫోన్ చాట్ తీసుకున్నప్పుడు కనిపించింది. ఎందుకు ఇలా అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదా? అవ్వలేదు మేడం. నువ్వే ఇంటర్లో పరిచయం, ఇంటర్లో ముందు 10th క్లాస్ అమ్మాయి గురించి నీకు డౌట్, doubt తీరా ఏం చూస్తే లేదు నువ్వు ఆల్రెడీ మేడం. పెళ్లి చేసుకున్నావు, అప్పటికి 5 years లవ్, 2, 3, 4 years మ్యారిటల్ రిలేషన్ ఉంది మీ మధ్య. ఆ అమ్మాయితో టచ్ లో ఉన్నాడు, మెసేజ్లు ఉన్నాయి. ఓకే. ఆ మాటకి నేను నార్మల్గా అడిగాను మేడం. అంటే ఏం లేదన్నావు కదా, ఎందుకు నాతో అబద్ధం చెప్పావన్నట్టు. అమ్మాయికి మ్యారేజ్ అయిందా? అవ్వలేదు. అవ్వలేదు మేడం, నాతో అబద్ధం చెప్పాను. ఓకే. అంటే నేను ఎందుకు అలా అబద్ధం చెప్పావు, నేను ఏమన్నాను, మామూలుగా ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, నువ్వు నార్మల్గా మాట్లాడినా కూడా నేను ప్రాబ్లం అని అనుకోను కదా, నా దగ్గర ఎందుకు దాచాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి అడిగాను మేడం. ఆ అడగడం తను చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యాడు. నువ్వు అంత డౌట్ ఎందుకు వస్తుంది నా మీద, ఇది లేదా అన్నట్టు కొంచెం గొడవ జరిగింది మేడం. ఆ అమ్మాయి మీ కాలేజ్ జాయిన్ అవ్వలేదా? లేదు మేడం. ఆ చాటింగ్స్ లో ఏమున్నాయి? ఏం లేదు, అంటే నార్మల్గానే తిన్నావా అమ్మాయి, తిన్నావా అబ్బాయి, అట్లా మాట్లాడుకున్నారు మేడం. తప్పుగా ఏమీ లేదు, మీరు క్యాజువల్ గా అడిగారు. క్యాజువల్ గానే అడిగాను, ఎందుకు అబద్ధం చెప్పాలి, నువ్వు మ్యారేజ్ అవ్వలేదు, నేను మాట్లాడుతున్నాను. అసలు మ్యారేజ్ అయిపోయింది ఆ అమ్మాయికి అని మీకు ఎప్పుడు చెప్పాడు? మీ మ్యారేజ్ టైంలోనా, చిన్నప్పుడేనా? లేదు, మ్యారేజ్ తర్వాతనే చెప్పాడు. అసలు ఆవిడ డిస్కషన్ ఎందుకు వచ్చింది మీకు? నార్మల్ గా మాట్లాడుకుంటూ, జోక్ గా మాట్లాడుకుంటూ అసలు విషయం బయటకు వచ్చింది. అంటే నేను కొంచెం అడిగాను, ఎందుకు అలా అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అడిగాను మేడం. అంటే లేదు, నేను నార్మల్గానే చెప్పానంటే, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు కొంచెం గొడవ, అంత చిన్నది మేడం, అంత పెద్దగా కాదు, గొడవ జరిగింది. అయితే అయిపోయింది అక్కడితో. ఆ తర్వాత నుంచి ఫోన్ ఎలా అంటే ఫుల్ ఎంత ప్రాణం, దాని మీద ఇంకా ప్రాణం అంతే. అది లేకపోతే నడవదు, నేను తీసుకోకూడదు దాన్ని. పడుకునేటప్పుడు దిండు కింద, పర్టికులర్గా తల ఎలా పెట్టుకుంటాడో దిండు కింద, నేను తీయాలని ట్రై చేస్తే డిస్టర్బ్ అయిపోవాలి, అలా పెట్టుకుంటాడు మేడం. చాలా పర్టికులర్గా దాచుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అట్లా? ఇది ఎట్లా 6 months 1 year నుంచా? ఒక 1.5 year వరకు నడిచింది మేడం. మ్యారేజ్ అయినా 4th month ఇది గొడవ చిన్నది జరిగింది. ఆ తర్వాత నుంచి ఫోన్ దాచేసుకునేవాడు. ఆ తర్వాత ఫిజికల్గా కూడా మేము మ్యారేజ్ అయిన 1 monthకి వెళ్ళిపోయాము కదా మేడం చెన్నై. అప్పుడు దూరం ఉండేవాళ్ళము. ఆ తర్వాత కూడా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవ జరిగిన తర్వాత ఫిజికల్గా చాలా దూరం ఉండేవాడు మేడం. అంటే మినిమం కూడా ఎఫర్ట్ తన సైడ్ నుంచి ఉండదు. అది అంతా చూస్తున్నానంటే, మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ రాలేదా? ఫిజికల్గా కూడా దూరంగా ఉంటుంటే నేను అర్థం కాలేదు, అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు. తను అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు మేడం నా మీద. ఎంతసేపు తిన్నానా, పడుకున్నానా, డ్యూటీ చేశానా, తర్వాత ఫోన్ చూసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అవి తీసుకునేవాడా? సరుకులు తీసుకురావడం, రెంట్ పే చేయడం. ఎలా పెంచారంటే, కనీసం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని తీసుకురావడం కూడా తెలియదు మేడం వాళ్ళకి. ఆటో డ్రైవ్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో బాధ్యతలు తెలియకుండా ఎట్లా ఉంటాయి అమ్మ? వాళ్ళకి వచ్చే రూపాయితో జాగ్రత్తగా చూసుకుంటారని. పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉన్నాడా? అసలు ముందు నుంచి కూడా వాళ్ళిద్దరిని బయటకి అడుగు పెట్టనివ్వడు. ఏ విషయానికి కూడా ఏం కావాలన్నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. అలానే పెంచారు. సరే, ఓకే, బాగానే ఉంది. ఇక్కడ దాకా ఉన్నంతలో ఏవో చిన్న చిన్నవి తప్ప ఏంటమ్మా ఇంత కష్టం ఏంటి? ఆ తర్వాత ఫోన్ గురించి అప్పుడప్పుడు గొడవలు అయితే తీరు ఫిజికల్గా దూరం ఉంటున్నాడు. ఫస్ట్ యానివర్సరీకి మా అత్తమ్మ మావయ్య హైదరాబాద్ వచ్చారు మేడం మా దగ్గరకి సెలబ్రేట్ చేసుకోవడానికి. దాని తర్వాత నేను నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారన్న రోజు నేను చెప్పాను, ఇలా దూరంగా ఉంటున్నాడు, ఫోన్ దాచేసుకుంటున్నాడు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మావయ్య, కొంచెం అడగండి, గట్టిగా మాట్లాడండి అంటే అప్పుడప్పుడు అలా హడావిడిగా మాట్లాడేస్తాడు. మళ్ళీ మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకోవాలమ్మా, అలా మా దగ్గరికి రావద్దు, మీరే సాల్వ్ చేసుకోండి అని వెళ్ళిపోయాడు మేడం. అలానే జరిగేది. అలా 1 year తర్వాత ఈ గొడవ జరిగింది. మా మావయ్య వరకు తీసుకెళ్ళడం 1 year తర్వాతనే మేడం.
అప్పుడే మా నాన్న కూడా ఇంట్లో ఉన్నారు. మా నాన్నకు కూడా తెలిసింది. మా నాన్న కూడా వచ్చారనమాట. ఆ తర్వాత మా నాన్న ఇంట్లోనే ఉండేవారు మేడం. అంటే మా ఫస్ట్ యానివర్సరీ తర్వాత నుంచి కూడా ముందు 2 నెలలకి మా నాన్నకి ఆపరేషన్ జరిగింది. స్పైనల్ కార్డ్ డిస్క్ డిస్లొకేట్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఇంకా అమ్మ సరిగ్గా ఉండదు చూసుకోవడానికి. మాకు బిజినెస్ అది ఉంది. అది కూడా అమ్మ చూసుకొని మళ్ళీ అక్కడ ఉండడం కూడా మా నాన్నకి ఇష్టం లేదు అమ్మ దగ్గర. సో నా దగ్గర వచ్చేసారు మేడం. నేనే చూసుకునేదాన్ని, మాతోనే ఉన్నారు. ఈ విషయం మా నాన్నకు కూడా తెలిసింది మేడం. ఏ విషయం అమ్మా? ఫిజికల్గా దూరం ఉంటున్నాడు, ఫోన్ ఇవ్వకోకుండా ఏదో సంథింగ్ జరుగుతుంది వీళ్ళ మధ్యలో అనేసి నాన్నకి తెలిసింది. నేను చూసుకుంటానని చెప్పాను. ఆ తర్వాత నార్మల్గానే ఉంది నాన్న, బాగున్నామనే చెప్పుకుంటూ వచ్చాను. కానీ అలానే ఉంది మేడం. లోపల మా ఇద్దరి మధ్య మాత్రం ఫోన్ అనేది ఇచ్చేవాడు కాదు, అలానే ఉండేది. ఇంక అలానే 1.5 year నడిచిపోయింది మేడం. 1.5 yearలో మీ ఆయన ఫోన్ నీకు దొరకలేదా ఒక్కరోజు కూడా? అంటే లేదు మేడం, తల కింద పెట్టుకుంటాడు పూర్తిగా. బాత్రూమ్కి వెళ్తాడు, స్నానానికి వెళ్తాడు, మేడం. గబుక్కుని ఫ్రెండ్స్ వస్తారు, ఛార్జింగ్ లేకపోతే నిద్రపోయినప్పుడు పడుకొని పెట్టుకుంటారు కదమ్మా. చేతికి వేలు ఎలా అటాచ్ అయి ఉంటుందో ఫోన్ అలాగే అటాచ్ అయి ఉంటుందండి నాన్న. కాదండి, ఎంత తల కింద పడుకున్నా బాగా నిద్రపోయి ఉంటారు ఉన్నా కదా. కూడా మీకు అవకాశం దొరకలేదు ఫోన్ చెక్ చేయడం. సరే, తర్వాత ఏమైందమ్మా? అలా 2.5 year అయిపోయింది సార్. మా నాన్నకు తెలిసిన తర్వాత 1.5 year అయిపోయింది. లాస్ట్ ఆగస్ట్లో ఏమైందంటే పర్టికులర్గా ఒకరోజు బాగా గొడవ పెట్టేసుకున్నాను మేడం. నాకు ఫోన్ ఇవ్వట్లేదా? ఇవ్వాల్సిందే, ఏం చేస్తున్నావు ఏం లేదు, ఏం అర్థం అవ్వట్లేదు. అదేమంటే నా జూనియర్స్ ఉంటారు కదా మేడం కాలేజ్లో, లేకపోతే నా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మీ ఆయన 2000 తీసుకున్నాడు, 3000 తీసుకున్నాడు, ఇవ్వట్లేదు ఇలా చెప్పి ఫోన్స్ వస్తాయి మేడం. నువ్వు ఎందుకు తీసుకున్న ఆయన కంపెనీ చేంజ్ అవుతాను. అతని శాలరీ ఎంత వస్తుందమ్మా అతనికి యావరేజ్? అప్పుడు 30,000 అలా వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు అరౌండ్ 45 అలా. నీదెంత అమ్మా? ఇప్పుడు నాకు 20 వస్తుంది సార్. అప్పుడు ఎంత? 11 to 15 అలా. ఇద్దరిది జాయింట్ అకౌంటా విడివిడిగా? విడిగానే విడిగానే. సాలరీస్ అకౌంట్. ఓకే, చెప్పమ్మా. అయితే అలా ఫోన్స్ వచ్చేవి మేడం. వేరే వాళ్ళు అంటే జూనియర్స్ లేదు, సీనియర్స్ లేదు, ఎవరంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇలా డబ్బులు తీసుకున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, ఏదో ఇష్యూ ఉందంట కదా మీ ఇంట్లో. ఇంకొకటి ఏమంటే ఒక అతను నాకు కాల్ చేశాడు మేడం, కొలీగ్ అతను కాల్ చేసి మీ పాపకి బాగలేదు అని చెప్పి డబ్బులు తీసుకున్నారు కదా అనేసి అన్నారు మేడం. అంటే పాప ఏంటన్నా అసలు మా కిడ్స్ ఏం లేరు అంటే, లేదమ్మా అలా చెప్పే తీసుకున్నాడు మీ ఆయన, ఒక 30,000 దాకా తీసుకున్నాడు. ఇచ్చిన అతను ఎవరు? కొలీగ్ మేడం. కొలీగ్కి పెళ్ళైన పిల్లలు ఉన్నారా లేదా కూడా తెలియదా? అంటే వీళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కదా మేడం కరోనా టైం అంతా. ఫొటోస్ చూస్తారు కదమ్మా, ఈ రోజు సోషల్ మీడియాలో వీటిలో పెట్టుకుంటారు కదా ఎవరైనా. తెలియదు మేడం, నాకైతే అలా చెప్పాడు మీకు. ఓకే. పాపకి బాగలేదు అనేసి డబ్బులు తీసుకున్నారమ్మా, ఎలా ఉంది ఏంటి లేదని నేను నీకు అడుగుదామని కాల్ చేశాను. అంటే అతను చేయడం పర్టికులర్ గా అది అబద్ధం అని అతనికి అర్థమైంది. మీ నెంబర్ ఆయనకి ఎట్లా తెలుసు కొలీగ్కి? నేను కూడా అదే కంపెనీలోనే చేస్తాను కదా మేము. పర్టికులర్ గా మాకు కమ్యూనికేషన్ కి టీమ్స్ అని ఒక యాప్ ఉంటుంది మేడం. టీమ్స్ లో నా నంబర్ 30,000 అప్పు ఇచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 30,000 రిటర్న్ తీసుకోవడం కోసం మీ పిల్ల కోసం ఇచ్చానండి, ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని అడుగుతున్నాను. మాకు ఒక సపరేట్ యాప్ ఉంటుంది మేడం. మేమిద్దరు అంటే నాకు జాబ్ రావడం సేమ్ కంపెనీలోనే వచ్చింది. 30,000 అప్పు తీసుకోవడానికి ఎవరికో బాగాలేదని చెప్తే నమ్మకంగా లేదు. నీ ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర నుంచి 2,000 3,000 తీసుకుంటున్నప్పుడు అసహ్యంగా ఏమని చెప్పేవాడు? అది నాకు చెప్పి తీసుకోలేదు సార్. నువ్వు అడిగావా అట్లీస్ట్ తెలిసిన తర్వాత? అడిగాను సార్, అంతే. అందరికి ఇలానే అబద్ధాలు చెప్పాడు సార్. నాకు 2,000కి ఏం చెప్తాడు? 2,000 నాకు హెల్త్ బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాను, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బాగలేదు, హెల్ప్ చేయని తర్వాత ఇస్తాడు. ఇలా ఎంతమంది దగ్గర తీసుకుని ఉంటాడు? చాలా మంది దగ్గరే మాక్సిమం అమౌంట్ ఎంత తీసుకున్నారు? అరౌండ్ 3-4 lakhs ఉంటుంది సార్. అది ఏమి పెట్టుబడి లేకుండా, ఏమి నమ్మకం లేకుండా ఎవరు అంత ఇచ్చారు డబ్బులు? ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా సార్, ఇప్పుడు ఫోన్ లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఎవరికి దొరికితే వాళ్ళకి చేయడం, అలా చేసి తీసుకునే వాళ్ళు. అసలు ఈ మొత్తం బ్యాచ్ లో ఒక్కరు కూడా రిటర్న్ చేసిన దాఖలాలు లేవా? చేశాడు సార్. ఎలా అంటే నా దగ్గరకు వస్తుంది అన్నంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, సర్క్యులేట్ అవుతుంది, రొటేషన్ చేస్తూ ఉంటాడు అటు ఇటు. వెరీ టిపికల్. ఓకే, అలా జరుగుతూ ఉండేది. నాకు ఈ ఫోన్స్ అవన్నీ రావడం స్టార్ట్ అయిన తర్వాత పర్టికులర్ గా నేను బాగా గొడవ పెట్టుకున్నాను మేడం. ఫోన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఏదో చేస్తున్నావు ఏమనేది తెలియట్లేదు, ఖచ్చితంగా నాకు ఫోన్ ఇవ్వాలని చెప్పి కూర్చున్నాను మేడం. అంటే లాక్కున్నాను ఫోన్ చూసుకుంటూ గట్టి పట్టుకుని ఉన్నాడు, కాకపోతే గట్టిగా లాక్కున్నాను మేడం కొట్లాడి. ఆ లాక్కోవడంతో కొట్టాడు మేడం. ఫస్ట్ టైం నన్ను ఎప్పుడే కానీ గట్టిగా తిట్టడం కొట్టడం అలాంటిది ఏం లేదు. ఏమున్నా ఎంతకాలం అయింది? ఆగస్ట్లో జరిగింది బాగా. అంటే కొట్టాడు, 2-3 దెబ్బలు కొట్టాడు, గోడకి పెట్టి ఇంకోసారి నా ఫోన్ ముట్టుకోవద్దని చెప్పి
కొట్టడం జరిగింది మేడం. అప్పుడు నేను చెప్పాను. అప్పుడు కొంచెం అర్థమైంది. చాలా ఏదో జరుగుతుంది. బాగా పెద్ద విషయమే జరుగుతుంది. ఎప్పుడు నా మీద కోప్పడ్డం అదంతా లేదు మేడం. నాకు కోపం వచ్చి నేనే గట్టిగా ఇట్లా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కదా, మా అమ్మ అరవడం అదంతా. నేనే గట్టిగా అరిచేదాన్ని, కొట్లాడేదాన్ని ఏదైనా గొడవ జరిగినప్పుడు. తను చాలా సైలెంట్ ఉంటాడు మేడం. చాలా ఓపికగా ఉంటాడు. మాటలు కూడా తొందరగా మాట్లాడాడు. ఇంకా అలా అనేసి అంత ఉన్నవాడు సడన్గా కొట్టేసరికి నాకు బాగా డౌట్ వచ్చింది మేడం. ఒక 1 వీక్ తర్వాత ఫోన్ మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు, మా నాన్న బయటికి వెళ్తూ ఉండేవాడు మేడం. హైదరాబాద్లో ఉన్నా కూడా అటు ఇటు ఫ్రెండ్స్ దగ్గరికి లేకపోతే ఇలా తిరుగుతూ ఉండేవాడు. రూమింగ్ ఎక్కువ. అంటే ఊర్లో అంతా తిరగడం అలవాటు కదా, అలా తిరుగుతూ ఉండేవాడు. ఈ గొడవ జరిగినప్పుడు మా నాన్న ఇంట్లో లేడు మేడం. నన్ను కొట్టినప్పుడు మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అడిగి ఫోన్ మా నాన్న ముందు మీ అడిగి నాన్న phone ఎందుకు ఉంటారు మీ తీసేసుకున్నాను. ఇంట్లో? అంటే మేడం హెల్త్ బాగలేదు కదా మేడం. ఆయన మీరిద్దరు diabetic కూడా మేడం. మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారా, షిఫ్ట్ అయిపోయారా? లేదు, మా నాన్ననే హైదరాబాద్కి వచ్చి మీతో పాటు ఉంటున్నారు. ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1.5 year ఉన్నారు మేడం. 1.5 year మీ నాన్నగారు మీ అమ్మగారు మీతో ఉన్నారా? అమ్మ లేదు మీ మేడం. అమ్మగారు మీ నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు. ఓకే. నాన్న ఉన్నప్పుడు పర్టికులర్గా అడిగి, అంటే మా నాన్నకి అంత బాగుందని చెప్పాను, ఫోన్ ఇస్తున్నాడు మంచిగా ఉంటున్నాడు అని చెప్పాను కదా. సో మా నాన్న ముందు లాక్ చేశాను మేడం. ఫోన్ నాకు ఇవ్వు ఒక నిమిషం అని చెప్పి అడిగితేను మా నాన్న ఉన్నాడు కాబట్టి ఇచ్చేసాడు. లాక్ చేసి ఇచ్చాడు. నేను మా నాన్న అప్పుడు బయటికి వెళ్తాను, నన్ను బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయమని అడిగారు మేడం. నేను ఫోన్ తీసుకొని, తన ఫోను నా ఫోన్ 2 తీసుకొని మా నాన్నని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి తను ఇంట్లో లేడు, వెళ్ళిపోయాడు. ఫోన్ తీసుకున్నానని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మేడం. ఆగస్టులోనా? ఆగస్ట్లో. నీ ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేసుకున్నావమ్మా? అప్పుడు నీ ట్రాన్సాక్షన్స్ లోకి అతను దూరే అవకాశం లేదుగా? ఉంది సార్. అంటే నా ఫోన్ ఇచ్చేదాన్ని పూర్తిగా, తన ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్ అన్నీ కూడా ఇచ్చేదాన్ని. అలా నా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి డబ్బులు తీసుకున్నాడు. నీ అకౌంట్ నుంచి ఏమైనా తీసుకున్నాడా అంటే? లేదు సార్, నేను శాలరీ మొత్తం తనకే ఇచ్చేదాన్ని సార్. వచ్చిన వెంటనే తనకి ఇచ్చేస్తాను. అతను ఫోన్ తీసుకున్నారు కదా, ఏం కనిపెట్టారు మీరు? నేను ఇంటికి వెళ్ళేసరికి లేడు మేడం, ఇంట్లో లేడు. ఫోన్ తీసుకోవడం వల్ల నీకు వచ్చిన యూజ్ ఏంటి? ముందు కూడా సూసైడల్, అంటే ఫోన్లో ఒక రికార్డింగ్ విన్నాను మేడం. నాకు బతకాలని లేదు, సూసైడల్ టెండెన్సీ, సూసైడ్ కాల్స్ ఉంటాయి కదా మేడం, ఫ్రీ కౌన్సిలింగ్ సూసైడల్కి సెర్చ్ చేస్తారు కదా, గూగుల్ సెర్చ్లో వెతికినప్పుడు అది ఫస్ట్ అదే దొరికింది మేడం. ఫోన్ ఎప్పుడు ఇచ్చారు అతనికి? లేదు మేడం, అంటే అప్పుడు వెతికి వెనక్కి తీసుకొచ్చాము. ఆ భయంతో సూసైడ్ చేసుకుంటాడేమో అని ఆ రోజంతా ఫోన్ ఏం ముట్టలేదు. తన కోసం వెతుక్కోవడమే సరిపోయింది నాకు. ఫోన్ తీసుకున్నారు కానీ ఏం చెక్ చేయలేదు మీరు అయితే అందులో? అంటే పాస్వర్డ్ ఇచ్చాడు, ఫోన్ ఇచ్చాడు అంతే మేడం, డబ్బా ఫోన్ ఇచ్చాడు అంతే, పాస్వర్డ్ లేదు నీ దగ్గర? పాస్వర్డ్ లేదు సార్. కాకపోతే ఆ కాల్ లిస్ట్ ఓపెన్ అవుతుంది కదా నార్మల్గా, స్లైడ్ చేసినప్పుడు అది ఆ నంబర్ నేను టైప్ చేసుకున్నాను మేడం నా దాంట్లో. ఆ సూసైడ్ హెల్ప్ లైన్ నంబర్ ఉండింది. నాకు ఆ భయంతో రోజంతా వెతుక్కున్నాను. మా మావయ్య వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు ఇక్కడ మాదాపూర్లో, రోజంతా ఫోన్ నీ దగ్గరే ఉంది, మీ ఆయన బయట ఉన్నాడు. తనని కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఇంకా లేదు కదా. అవును, ఫోన్ నీ దగ్గరే ఉంది కదా. మా మావయ్య వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళు మాదాపూర్లో మా మరిది వాళ్ళ దగ్గర ఉంటున్నారు. అంటే మా దగ్గర కొన్ని రోజులు, వాళ్ళ దగ్గర కొన్ని రోజులు అన్నట్టు ఉంటారనమాట. అప్పుడు మా మావయ్యకి ఫోన్ చేసి రమ్మన్నాను. అంతా వెతుకున్నాం. సాయంత్రానికి ఇంటికి వచ్చారు. ఫోన్ ఇంకా మా మావయ్య వాళ్ళు అందరూ కూర్చొని ఏం జరుగుతుంది ఏం లేదు ఫోన్ అంతా చెక్ చేసాం మేడం. బెట్టింగ్స్కి అడిక్ట్ అయిపోయాడు మేడం పూర్తిగా. అలా ఒక 15 to 20 lakhs అప్ అయిపోయింది. అది మా మావయ్యకి ఇచ్చిన డబ్బులు. అండ్ మా నాన్న జాబ్ షిఫ్ట్ అవుతున్నాడు అని చెప్పేసి ఒక 6 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, శాలరీ రాదని చెప్పాడు మేడం. 3 months మామూలుగా మా దాంట్లో 3 months ఉంటుంది, వాళ్ళది ట్రైనింగ్ 3 months అన్నాడు. టోటల్గా 6 months. నీకు తెలిసిన అప్పులు 3 లక్షలు, బెట్టింగ్ యాప్ల ద్వారా ఆయనకు ఉన్న అప్పులు 15 లక్షలు. 15 వరకు ఉన్నాయి మేడం. అంటే మొత్తం టోటల్గా కలిపి మా నాన్న ఒక 8 lakhs వరకు ఇచ్చారు మేడం. అది ఎట్లా అంటే కంపెనీ షిఫ్ట్ అవుతున్నారు కదా, కోర్సెస్ చేయమన్నారు అని చెప్పి ఒక 2 to 3 lakhs వరకు తీసుకున్నారు మేడం. ఆ తర్వాత ఇంకా ఇల్లు జరగడానికి కూడా ఇంకా నా శాలరీతో 11,000 ఏం సరిపోదు, మా నాన్ననే ఇచ్చేవాళ్ళు అనమాట. ఇంకా అలా బయట అప్పులు వచ్చేసి ఒక బ్యాంక్లో లోన్స్ అవన్నీ తీసుకొని, యాప్స్ ఉంటాయి కదా మ్యామ్, లోన్ యాప్స్, నా దాంట్లోంచి కూడా తీసుకున్నారనమాట లోన్ యాప్స్. నాకు తెలీదు.
అలా లోన్ కొన్ని మాత్రం నాకు తెలిసి చెప్పాడు మేడం, ఇట్లా ఖర్చులు ఉన్నాయి కదా ప్రతి దానికి మీ నాన్నని అడగడం ఎందుకు, తీసుకో నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ అమౌంట్ వస్తుంది కదా కంపెనీ నుంచి, అది కడదాము, లేకుంటే కంపెనీలో జాయిన్ అయ్యాను కదా జాయినింగ్ బోనస్ వస్తుంది అది కడదాం అని చెప్పేసి నాతో కూడా కొన్ని తీపించారు. నేను నమ్మకంగా డబ్బులు తీసాను మేడం లోన్స్ నేను కూడా. ఎప్పుడు తీసుకున్నారు మీకు తెలిసి లోన్ ఎప్పుడు తీసుకున్నారు? జనవరి ఆ టైంకి, ఈ జనవరి ముందు జనవరి అంటే ఆగస్ట్లో ఇవన్నీ నాకు తెలిసాయి. ఇది తీసుకోవడం అంతా దీనికోసం తీసుకున్నాడని నాకు ఆగస్ట్లో తెలిసింది. అదంతా ఇలా బెట్టింగ్ అవన్నీ ప్రైవేట్ యాప్స్ ఏమున్నాయమ్మా ఇందులో? ప్రైవేట్ లోన్ యాప్స్ ఏమున్నాయి ఇందులో? 10% ఇంట్రెస్ట్లు ఉంటాయి చూడు, అవి ఉన్నాయా? నావి, కిస్ట్, మనీ వ్యూ ఉన్నాయా? అవన్నీ ఉన్నాయి. మనీ వ్యూ నుంచి ఎంత తీసుకున్నాడు తెలీదు సార్, ఆ పర్టికులర్ అమౌంట్స్ నేను ఓపెన్ చేయలేదు. ఓకే, అవి చాలా రిస్క్ కదమ్మా, తెలుసు కదా అవి. అవును మొత్తం ఇల్లంతా రోడ్డు మీద పడుతుంది ఆ యాప్స్ తో. అది వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నా లోన్ గురించే వచ్చారనే చెప్పేవాడు సార్. వాళ్ళు ఫ్రెండ్స్ అని, కొంతమందిని ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు, బయటికి తీసుకెళ్ళి మాట్లాడడం హోటల్స్లో. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫోన్ అంతా కూడా ట్యాప్ చేసేస్తారు మేడం. ట్యాప్ చేసేసి వీళ్ళు కాంటాక్ట్స్ అన్ని తీసేసి వీళ్ళు ఫొటోస్, ప్రైవేట్ పిక్చర్స్ అన్ని తీసుకుని మార్ఫ్ చేసేసి వీళ్ళ ఫొటోస్, ఇప్పుడు మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా మొన్న మాట్లాడింది దీని గురించే, మార్ఫ్ చేసేసి పిక్చర్స్ బ్లాక్మెయిల్ చేస్తారన్నమాట. మీ ఆవిడ ఫోటోలు ఇలా పెడతాము, నువ్వు డబ్బులు క్లియర్ చేస్తావు, ఇంకా దేనికన్నా వాళ్ళు రెడీ. అది అలా జరిగింది సార్. అంటే అప్పు అంతా ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే జరిగింది అనేది తెలిసింది సార్. అయితే అది తెలిసిన తర్వాత మా మావయ్య నాకు వీడికి సంబంధం లేదు, వీడు నాకు అసలు పుట్టనే లేదని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు సార్ ఆయన పూర్తిగా. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాతో మాట్లాడలేదు, వదిలేశారు. ఇంకా ఆగస్ట్లో జరిగిన ఇష్యూ నుంచి మీ మామగారు దూరంగా ఉంటున్నారు. మీ హస్బెండ్? మా హస్బెండ్ కూడా అంటే వాళ్ళ నాన్నతో మాట్లాడేది డిలీట్ చేస్తాడు మేడం. మీతో ఉంటున్నాడా? అతను కూడా వెళ్ళిపోయాడు మీతోనే? స్టిల్ ఇప్పటికి మీ ఇద్దరు కలిసే ఉన్నారు? కలిసే ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అయితే మేడం ఆగస్ట్లో తెలిసిన తర్వాత మా నాన్న నీ శాలరీ అతని శాలరీ తీసుకొచ్చి, అంటే తర్వాత జాబ్ వెతుకున్నాడు మేడం. అంటే టర్మినేషన్ అయింది యాక్చువల్గా, జాబ్ ఏం రాలేదు, టర్మినేట్ అయ్యాడు మా ఉన్న కంపెనీలో నుంచి. అయితే మా నాన్న ఆ తర్వాత అక్టోబర్లో జాబ్ వచ్చింది మేడం మళ్ళీ. కానీ మా నాన్న ఎలా అన్నారంటే, మీ ఇద్దరి శాలరీస్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి ఫైనాన్షియల్గా, మీరు ఇప్పుడు లోలో ఉన్నారు కదా, అలా అప్పులు తీర్చుకోవాలి, పూర్తిగా నా దగ్గర ఉన్న నాకు పెట్టిన గోల్డ్ ఏదైతే ఉందో అంతా కూడా పోయింది, మీరు ఇప్పుడు జీరోలో నిలబడిపోయారు, ఫైనాన్షియల్గా నేను ఇంట్లోనే ఉంటాను కదా, ఖాళీనే ఉంటున్నాను, నేను మెయింటైన్ చేస్తానని చెప్పి. ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీ నాన్న మీ ఇంట్లో? అంటే పర్టికులర్గా అని అంటే మరి మీ అమ్మ దగ్గరికి వెళ్ళరా ఆ ఇంటికి? గొడవలు వాళ్ళిద్దరు కూడా శాంతం. నుంచి మరి మీ చాలా బ్రదర్? గొడవలు ఉన్నాయి. మా బ్రదర్ జాబ్, అతను విడిగా ఉంటున్నాడా? మ్యారేజ్ అయింది అతనికి? అమ్మతో పాటు మీ బ్రదరు మీ అమ్మ ఒక చోట ఉంటున్నారు, మీ నాన్నగారు మీ దగ్గరికి వచ్చేసారు వాళ్ళిద్దరు గొడవలతోటి. ఓకే. అయితే ఇది మా నాన్న ఫినాన్షియల్గా నేను తీసుకుంటాననేసి అన్నారు మేడం. కాకపోతే మా నాన్న కనీసం అంటే టీ తాగడం నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది మేడం. ఎందుకంటే జాబ్ చేస్తుంటాం కదా, టీ తాగాలన్నా 10 రూపీస్ కావాలన్నా మా నాన్నకు కాల్ చేసి అడగాలి, అలా పెట్టారనమాట మా నాన్న. సో అంత ఇబ్బంది అనిపించేసరికి తిను ఇంకా ఇబ్బంది పడ్డారు. తర్వాత మామూలుగా గొడవలు ఇంకా ఇంత జరిగాయి కదా. ఎక్కడన్నా రియలైజేషన్ ఉందమ్మా, నేను తప్పు చేశాను, మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టాను, ఇక ముందు నుంచి చేయను, నీ మీద ఒట్టు వాళ్ళ మీద ఒట్టు, ఈ గొడవ ఉందా ఇదంతా? ఉంది సార్. అవన్నీ చెప్తాడు, ప్రామిసెస్ చెప్తాడు. ఒక రోజు బాగా తిట్టేశారు మేడం, అంటే డ్రింక్ చేసి తిట్టారు మేడం మా నాన్న. నీ వల్లే నా కూతురు లైఫ్ ఇలా అయిపోయింది, నేను బంగారం లాగా పెంచుకున్నాను, చెవుల్లో మెడలో ఏం లేకోకుండా అమ్మేసినావు, ఏం చేయాలనుకున్నావు, నా కూతుర్ని చంపాలనుకున్నావా లేకుంటే ఎక్కడైనా అమ్మేయాలనుకున్నావా అన్నట్టు చాలా గట్టిగా తిట్టేశారు మేడం. తిట్టినప్పుడు కొంచెం గొడవ జరిగింది బాగా. నీ వల్లే నా ఫ్యామిలీ కూడా దూరం అయిపోయింది నాకు, మా ఆవిడ మీ గొడవలకి మాకున్న గొడవలకి మీది కూడా తగిలేసరికి ఇంకా దూరం అయిపోయాం మేము అన్నట్టు మాట్లాడారు. అప్పుడు వీళ్ళిద్దరికి గొడవ జరిగింది మేడం, మా హస్బెండ్కి ఇంకా మా నాన్నకి కూడా. నేను చెప్పాను కదా ఇంకోసారి చేయనని, నేను తప్పు చేశాను, రియలైజ్ అయ్యాను, నేను మారుతానని చెప్తున్నాను. ఆగస్ట్ నుంచి అతను మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కట్టడం కానీ అవేమి చేయట్లేదు? లేదు మేడం, నేను ఫోన్పే మొత్తం, అంటే తనకు కొత్త నెంబర్ ఇచ్చేసాను మేడం, అది ఫోన్పేస్ కానీ బ్యాంక్ అకౌంట్స్ ఏమీ లేవు, జస్ట్ ఫోన్స్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉన్నట్టు ఇచ్చాను అనమాట. తన శాలరీ అకౌంట్ ఉన్న సిమ్ నేను ఇప్పుడేమి ఆడట్లా అప్పటి నుంచి? లేదు మేడం, ఆడడం అంటే పూర్తిగా ఆడడం లేదు. అయితే
మా నాన్న వెళ్ళిపోయారు మేడం ఈ గొడవ జరిగిన తర్వాత. లేదమ్మా నీ ఫ్యామిలీని నువ్వే చూసుకో, నేను ఎన్ని రోజులని కాపాడుకుంటూ వస్తాను మిమ్మల్ని, నాకు ఇక్కడ ఉన్నా కూడా ఒంటరిగా ఉంటున్నట్టుంది, మీరిద్దరు ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిపోయారు మీ నాన్న? ఊరికి వెళ్ళిపోయారు. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే. మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గానే ఉండదు మేడం. ఫోన్ మాత్రం నేను ఎప్పుడైనా ఒకసారి తను నిద్రపోయేటప్పుడు తీసుకొని చూస్తున్నాను మేడం. వెతికైనా కూడా తనకు తెలియకోకుండా తీసుకొని చూస్తున్నాను. చూస్తున్నప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేస్తున్నాడు, ఆడట్లేదు, చూస్తున్నాడు. అది ఎట్లా అంటే అడిక్ట్ అయిపోయాడు మేడం. కనీసం చూస్తే ఒక రకమైన ట్రెండ్ చూస్తారులేమో, ట్రెండ్ చెక్ అంటారు. ట్రెండ్ చెక్ చేస్తారు కానీ డబ్బులు పెట్టడానికి డబ్బులు లేవు కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు. ట్రెండ్ చెక్ చూస్తారులేండి, ఏ టీం ఎంతవరకు వెళ్తుందో, ఎవరెవరు దాని మీద బెట్టింగ్ చేస్తాడు అంతవరకు చేసి క్లోజ్ చేస్తారు. గేమ్స్ మీద ఆడతారు. మరి స్మార్ట్ ఫోన్ తీసేయచ్చు కదమ్మా, అసలు మామూలుగా డబ్బులు జాబ్ కి దానికి వెళ్తున్నారు కదా సార్ వాళ్ళ దగ్గర. సరే ఇప్పుడైతే పెట్టట్లా, చూస్తున్నాడు తప్ప. అవునా? ఉన్నంతలో మీ ఇద్దరు బానే ఉన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే మేడం ఇప్పుడు చూడడం వరకు చూస్తున్నాడు, ముందుగా నువ్వు భయపడుతున్నావు మళ్ళీ చూసి మళ్ళీ పెడతాడేమో. 100% యూఆర్ వాకింగ్ ఆన్ ద ఎడ్జ్. ఓకే, యాక్సెసిబిలిటీ. పబ్బులు అన్ని క్లబ్లు అన్ని మూసేసిన తర్వాత నేను మందు మానేశానంటే ఆయన నమ్మటానికి లేదు. అవి తెరిచున్నప్పుడు కూడా మందు మానేసిన వాడినే మనం నమ్మాలి. ఇక్కడ ఏంటంటే నువ్వు పోలీసు, అతను దొంగ. ఇప్పుడు దొంగ పోలీసుల ఆట మీది. నువ్వు పక్కన ఉన్నంతసేపు ఇలాగే ఉంటది, నువ్వు కాస్త పక్కకు తప్పుకుంటే కనుక ప్రారంభం అవుతుంది. అదే సార్, అంటే ఎన్ని రోజులని నేను ఇట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాను మేడం. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పాలి. మాట్లాడేమో అని మేడం, కౌన్సిలింగ్స్ అవి ఇస్తే మారుతారు. మరి కౌన్సిలింగ్ కి తీసుకెళ్ళొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఒకసారి తీసుకెళ్ళడానికి చూసాను మేడం, అది 20,000 వరకు ఖర్చు అవ్వడం అంత అఫోర్డబుల్ కాదు మేడం. నేను ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ మంచి ఉద్దేశంతోనే వచ్చారు, నేను చెప్తున్నాను. దీనికి ఓన్లీ కౌన్సిలింగ్ కాదు, డిఅడిక్షన్ థెరపీ అని ఉంటుంది. అంటే మెడికేషన్స్ ఇచ్చి ఆలోచన అనేటటువంటిది 210% కట్ చేస్తాం. నా దగ్గర 50,000 బెట్టింగ్ నుంచి 50 కోట్ల వరకు బెట్టింగ్ చేసే వాళ్ళు వస్తారు నా దగ్గర. 50 కోట్లు అంటే వాడికి ఉండేది 10,000 కోట్లు అనుకో, అది వేరే విషయం చెప్తున్నా. అంత పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్నపాటి ట్రీట్మెంట్తో బయటకు వస్తారు. లేదంటే ఎప్పటికైనా నీకు రిస్క్ అయ్యేది. మీ ఆయన వచ్చాడో లేదో తెలియదు నాకు. ఇంకా నా పరిస్థితి ఎలా ఉందంటే నేను అటు వెనక్కి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను అన్నట్టు ఉంది మేడం. నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి లేదు. అప్పులు క్లియర్ అవుతున్నాయా? రన్నింగ్ లో ఉన్నాయా? క్లియర్ చేస్తాకి కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది. కొంచెం నెలకి సేవింగ్స్. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఏమైనా డబ్బులు వస్తే ఆడతాడేమో, మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చి మా ఆయన్ని మార్చండి అని ఇక్కడికి వచ్చారా? సో వాళ్ళ ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి నేను స్టేజ్ మీదకి పిలుస్తాను, రండి. చక్కగా చదువుకున్నారు, మంచిగా జాబ్ చేస్తున్నారు, అండ్ అలాగే చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళని ఒప్పించి హ్యాపీ ఫ్యామిలీ మీది. మధ్యలో ఎక్కడ నుండి ఇది పూనింది మీకు బెట్టింగ్ అనేది? చెప్తారా దాని గురించి ఏమన్నా? చెప్పండి. హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ అనేది చెప్పండి. కాలేజ్ టైం నుంచేనా? ఇప్పుడు మీ పేరెంట్స్కి అప్ అయిందన్నారు, కొంపది బెట్టింగ్ సంబంధించింది కాదు. ఓకే, ఎంత అప్పులు ఉన్నాయి సార్ మీకు? 10 lakhs. 10 lakhs వరకు తీరుతున్నాయా? ఇప్పుడు ఈ మధ్య మీరు ఆగస్ట్ నుంచి ఆడట్లేదు అని ఆవిడ నమ్ముతుంది, నిజమేనా? అవును. కాలికి ఏమైంది? ఇవాళ మార్నింగ్ కొంచెం దెబ్బ తగిలిందా? ది ఐడియా ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ టు డిగ్రేడ్ యూ ఆర్ క్రియేట్ ఎనీ డిస్గ్రేస్ ఫర్ యూ. నిన్ను డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలనో, లేదంటే నువ్వు చేసినటువంటిది ఇంత పాపం పని ఎలా చేసావు, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, అది కాదు. సో ఆ టెన్షన్స్ అన్ని తీసి పక్కన పెట్టేసేయండి. బికాజ్ మాకు మొన్న మెయిన్ భయం ఏంటంటే మీకు సూసైడల్ ఐడియాస్ యాక్టివ్గా వస్తున్నాయి అనేటటువంటిది మాకు తెలిసింది. అప్పుడు సార్ అది ఇప్పుడేం లేదా? సరే, ఇది మొదలైంది, ఎలా మొదలైంది, ఏ లెవెల్ వరకు వెళ్ళింది, ప్రస్తుతం ఎందుకు ఆపారో చెప్పండి సార్. ఫస్ట్ థింగ్, మా డాడీ ఆటో డ్రైవర్ సార్. మా అమ్మ 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటుంది సార్. మేము బిలో మిడిల్ క్లాస్ స్టార్టింగ్ నుంచి కూడా. నాకు ఎలాగంటే ఒక 9th 10th క్లాస్కి వచ్చేలోపు మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా కాస్ట్లీ బట్టలు కానీ ఫుడ్స్ కానీ తింటుంటే నేను అలా ఉండలేకపోతున్నాను కదా అనేది ఒక ఇన్సెక్యూరిటీ ఫామ్ అయిపోయింది సార్. తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఇంకా అది ఎక్కువైంది ఒక రకంగా. మా డాడీ అక్కడికి ఆయన స్థాయికి మించి అప్పులు చేసి మమ్మల్ని చదివించడం చేశారు. నేను గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటా అని నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అడ్మిషన్ ఫామ్. అయినా కూడా వద్దు, మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అదే చాలు, నాకు అప్పులు అయితే అయినాయిలే అని వెళ్ళారు. నారాయణ కాలేజ్ అనేసి జాయిన్ చేశారు. తర్వాత మళ్ళీ నేను డిగ్రీ కూడా నేను ఇక్కడే ఊళ్ళో ఉండి చేసుకుంటున్నాను, నీకు ఏదన్నా సాయం చేస్తానని చెప్పాను. అయినా ఆయన వినలేదు. హాస్టల్లో ఉండాలి, నువ్వు హాస్టల్లో ఉంటేనే తెలుస్తుంది ఎట్లుంది బయట అనేది. ఓకే, బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తే ఫ్యూచర్ బాగుంటుందని ఆయన
తినక మిమ్మల్ని చదివించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మీకు ఇష్టం లేదా అలా చదువుకోవడం? అంటే ఆయన ఇబ్బంది పడడం ఇష్టం లేదు మేడం. సూపర్, ఓకే. ఆయన నిద్రపోడు ఎక్కువ, అసలు ఆయనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ మా వల్లనే. ఓకే. ఆయన చెప్పాను నేను అర్థమయ్యేలాగానే, కానీ ఆయన వినిపించుకోలేదు. ఇంకా హాస్టల్లో ఏమైందంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, అంటే వాళ్ళు ఆడేదాన్ని బట్టి నేను కూడా అదే దారిలోకి వెళ్ళిపోయాను తెలియకుండానే. ఓకే. ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో స్టార్ట్ చేసి అప్పులు చేసి ఆడడం వరకు వెళ్ళిపోయాను. అబ్బా. ఎన్నిసార్లు గెలిచారు రమేష్? గెలవడం అంటే ఏం లేదు సార్. వ్యాలెట్ లో పెడతాడు అంతే కదా, అది మనకు ఫిగర్ కనిపిస్తుంది కానీ చేతిలో ఏం కనిపించదు అంతేగా. అంటే విత్డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సార్, ఎప్పుడు చేయంగా మనం విత్డ్రా, బట్ అది వస్తుంది అనేది లేదు సార్, అసలు రాదు, ఎప్పటికీ రాదు విత్డ్రా. అంటే టు గెట్ ద ఫీల్ ఆఫ్ ఇట్ మ్యామ్, అసలు ఏంటిది, ఎందుకు ఇంత పవర్ ఏంటి దాంట్లో ఉంది. వాడు మునిగిపోతూ ఉంటాడు ఊబిలో, అయినా కానీ 10 రూపాయలు తీసుకొచ్చి పెడతాడు. అప్పో సప్పో ఒకే ఒక నమ్మకం, 10,000 పోగొట్టుకున్నానంటే ఈ రోజు నేను అనవసరంగా దాని మీద పెట్టాను కాబట్టి నా తలరాత బాలేక పెట్టాను, నెక్స్ట్ బెట్లో నేను 30,000 కొడతాను అనే ఒక్క దాంతో కొట్టుకుంటూ పోతారు. అదొక భయంకరమైన అట్రాక్షన్. అది ఫస్ట్ ఇనీషియల్గా ఎంత అమౌంట్ పెట్టా? 5,000. ఏంటి స్టూడెంట్ గా ఉండగానే? ఆ టైంలో 5,000 ఎక్కడవి మీకు? అంటే డిగ్రీ తర్వాత మేడం. స్టార్ట్ అయింది డిగ్రీ తర్వాత. మాక్సిమం ఎంత పెట్టా? 10,000. 10,000 ఈ లోన్స్ అన్ని తీసుకొని చాలా సార్లు సార్, అంటే అదే రిపీటెడ్ గా అవే ఎక్కువ అమౌంట్ అయిపోయింది అది. సార్ ఈ లోన్స్ అన్ని పెట్టి ఇదే గేమ్స్ ఆడారా? ప్రైవేట్ యాప్లోకి ఎప్పుడు వెళ్ళా? లోన్ యాప్స్ లోకి వీటిలో ఉన్నప్పుడే అన్ని 3-4 ఇయర్స్. ట్రాన్సాక్షన్స్ నేను చూసాను మేడం, అది ఎంత జరిగిన తర్వాత తన ఫోన్ తీసుకున్నప్పుడు చూసాను. జాబ్ వచ్చింది కదా అప్పటి నుంచి. ఇంకొకటి నాకు వచ్చేది 15,000 to 16,000 వచ్చేది సార్ నాకు స్టార్టింగ్లో. అన్ని పోను. నాకు 2019లో వచ్చింది జాబ్. అప్పుడు ఎలాగంటే ఇంట్లో నాన్న అమ్మ అడిగేవాళ్ళు, వాళ్ళకి 15,000 ఇచ్చేవాడిని, 3,000 నేను ఖర్చులకు పెట్టుకునేవాడిని. అక్కడ ఏమైందంటే ఇంకా నేను అనుకున్నట్టు ఉండలేకపోయాను సార్. తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తుందేమో అనే ఒక థాట్ వచ్చేసింది ఆ టైంలో. అట్లనే స్టార్ట్ అయింది. నేను రియలైజ్ అయ్యేలోపు చాలా ఎక్కువ లాస్ అయిపోయింది సార్. ప్యాకెట్లు ఆడడానికి గ్రూప్ కావాలి, అది కూడా అంతే. ఇలా అట్రాక్ట్ అయ్యి గోల్డ్ తాకట్లు పెట్టి అప్పులు చేసి ఇంట్లో సామాన్ పెట్టి ప్యాకాట ఆడుతూ ఉండేవాళ్ళు. కెసినోలకు వెళ్తే బోళ్ళంతా బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, గ్రూప్ కావాలి దేనికైనా. ఒక్క బెట్టింగ్ యాప్లు ఇంట్లోనే కూర్చొని ఒక ఫోన్తో ఎవరిని టచ్ చేయకుండా ఆడుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ వచ్చినాక మీకు వచ్చిన ఇంకొక బంపర్ ఆఫర్, ఫోన్లోనే లోన్ తీసుకోవడం. ఇదివరకు లోన్ రావాలంటే బ్యాంకులకి వెళ్ళి పెద్ద ప్రాసెస్ ఉండి డాక్యుమెంట్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఒక మనిషి జీవితాలతో ఆడుకుంటున్న ఫోన్తో మీరేమనుకున్నారంటే మేము ఫోన్లో ఆడుకుంటున్నాం అనుకున్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? మీ ఆవిడ మీ మీద ఒక్క మాట చెప్పాలి, అన్నీ మంచిగానే చెప్పింది, కానీ నా భయం అండి భవిష్యత్తులో మళ్ళీ డబ్బులు వస్తే ఆడతాడేమో, అలా ఆడకుండా ఏమన్నా కౌన్సిలింగ్ ఉంటుందా, ట్రీట్మెంట్ ఉంటుందా అని అడగడానికి వచ్చింది. దానికి మేము హెల్ప్ చేయమంటారా వద్దా? చేయండి. మీరు ఓకేనా? నేను చేసినవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను మేడం. నేను చేశాను అవి. యాక్సెప్టెన్స్ వితౌట్ చేంజ్ కదా. యాక్సెప్టెన్స్ వితౌట్ చేంజ్ అని కాదు సార్, నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా నేను ఆగస్ట్ నుంచే నేను ఏం ఖర్చు కావాలన్నా మా ఆవిడని అడిగి తీసుకుంటున్నా. 1 రూపాయి కూడా నేను ఇప్పుడు ఆగస్ట్ నుంచి మీరు ఆడట్లేదు కదా? లేదు. అవకాశం ఉన్నా డబ్బులు చేతిలో కనిపించిన మీరు తీసుకోగలరంటే ఇంకా తీసుకోవచ్చు, అయినా మీరు ఆడట్లా. ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఫోన్ స్క్రోల్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి మేడం, యాడ్స్ వస్తాయి. అది కనిపించినప్పుడు క్లిక్ చేయకుండా ఉండలేకపోతున్నా. అదొకటి మైండ్ లో ఉండిపోయింది. అది చూద్దాం ఒకసారి అట్రాక్టివ్. అంటే అమౌంట్ పెట్టి నష్టపోయినాను, ఇది తప్పు అని తెలుసు, బట్ ఆ అట్రాక్షన్ నుంచి బయటికి రాలేకపోతుంది మేడం. ఎక్కడ వస్తాయి మీకు అడ్వర్టైజ్మెంట్స్? అవన్నీ డిలీట్ చేశానంటే ఆ యాప్ లేవు. నార్మల్ గా మేడం బ్రౌజ్ చేసేటప్పుడు పాపప్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. దానివే ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. ఐపీఎల్ లో 75% యాడ్స్ అవే. ఐపీఎల్ లో ఇప్పుడు 75% ఒక పక్క నుంచి సెలబ్రిటీస్ ని ఈ నోటీసులు ఆ నోటీసులు పంపిస్తున్నారు. అదే సెలబ్రిటీస్ ఆడెవడో D11 అంటే ఇంకో 11 అని మొదలు పెట్టాడు. మళ్ళీ చిన్న యాడ్ కిందన జాగ్రత్తగా ఆడండి, ఇది రెస్పాన్సిబిలిటీ మీదే, తర్వాత గుండు గీయించుకునేది మీరే అంతా అంటారు. సరే ఫైనల్ గా ఏంటి నాన్న అంటే ద పర్పస్ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఓకే, చాలా నష్టాలు జరిగినాయి, థాట్స్ నుంచి బయటికి రాలేకపోతున్నా. నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పటికీ కూడా మిమ్మల్ని సేవ్ చేస్తుంది మీ లవ్వే అన్నది నాకు అనిపిస్తుంది. మీ బాండ్, మీ లవ్, ఆ అమ్మాయి యొక్క ఓపిక, ఓర్పు, దానివల్లే నువ్వు ఆగేవేమో. రేపొద్దున పొరపాటున మీ ఇద్దరి మధ్యన ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తే కనుక, రాకూడదని భగవంతుని నువ్వు కోరుకుంటున్నాను, వస్తే కనుక
ఇంకా ఆటోమేటిక్గా నువ్వు ఆ బాండ్ అనేది లేనప్పుడు ఇంకా ఫ్రీ బర్డ్ అయిపోతావేమో అని చెప్పి ఏదో ఒకటైతే నేను వెనక్కి లాగుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యూ. సార్ నేను యాప్ అయితే నొక్కుతున్నాను కానీ డబ్బులు అయితే పెట్టట్లేదు, నేను ఎందుకు ఆ యాప్ నొక్కుతున్నాను, దానికి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నాను నువ్వు అంటున్నావు, కానీ ఏదో ఒక పాజిటివ్ ఫోర్స్ నిన్న ఆ యాప్ నొక్కి ఆ యాప్లో డబ్బులు వేయకుండా వెనక్కి లాగుతుంది. ఆ పాజిటివ్ ఫోర్స్ ఏంటి? ఈ అమ్మాయి తప్ప ఇంకేముంది? మా ఫ్యూచర్ కూడా సార్. ఫ్యూచర్ అంటే మరి అప్పుడు ₹1,00,000 పోయినప్పుడు ఫ్యూచర్ గుర్తుకు రాలేదా? 2 లక్షలు పోయినప్పుడు గుర్తు రాలేదా? 10 లక్షలు అప్పుడు పోయినప్పుడు? నాకు నిజంగానే తెలియదు సార్, నేను చేసేది ఇంత తప్పని కూడా నాకు తెలియదు. ఎంతసేపు ఉన్నా పోయింది మళ్ళీ ఎనికి తీసుకుందాము, ఎక్కడ పోయిందో? ఆపేద్దాము. ఇప్పుడు ఎంత అండి మీ వయసు ఎంత? 27 మేడం. 27. ఇప్పుడు టోటల్ లోన్ అమౌంట్ ఎంత? ప్రైవేట్ యాప్స్ లోంచి ఎంత లోన్ ఉంది? ఒక 3 lakhs వరకు ఉంటుంది. ప్రైవేట్ యాప్ 3 lakhs ఉంది. మిగతా లోన్స్ ఫ్రెండ్స్కి, ప్రైవేట్ లోన్స్ ఇవన్నీ మొత్తం కలిపి 10 lakhs ఉంటుంది. మొత్తం 10 lakhs. కాదే 2000 ఇవి పిల్లలు హెల్త్ బాగాలేదని 10,000 అలా తీసుకున్నావంట, నిజమేనా? అవును మేడం. అబద్ధాలు కూడా చెప్పగలిగావు దీని వల్ల, ఈ అబద్ధాలు గేమ్ వల్ల. చెప్పగలిగాను. ఇంకా చెప్పుకోవడానికి పనులు కూడా చేసి ఫ్రెండ్స్, కొలీగ్స్ ఆ. అంతా వెళ్ళిపోయాను మేడం. అంత నైట్ నిద్రలు వెళ్ళిపోతారా మానేసి betting app ఆడటం. నువ్వు అవి ఈ రోజు వచ్చింది ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి కూడా అవును. వచ్చారు కాబట్టి మీ అంత మంచి మనిషి మీ ఆవిడ అంటే తప్పుగా అనుకోకండి, కులం తక్కువైనా కూడా నేను ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను, ఆర్థికంగా కిందనున్నా కూడా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను, ఒకే ఒక కారణం చేత ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను ప్రేమించి, ఎందుకంటే కనుక మంచితనం అనేది. ఆ మంచితనాన్ని మీరు ఏ సందర్భాల్లో ఏ పద్ధతుల్లో మీరు తాకట్టు పెట్టారు అనేది పబ్లిక్ అవేర్నెస్ గురించి వచ్చారు కాబట్టి అది కూడా చెప్పండి. అంటే చేయకూడను కూడా నేను చేశానని అన్నారు, చెప్పాలనుకుంటే అవి కూడా చెప్పచ్చు. అంటే ఈ ఇంట్లో గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం, గోల్డ్ తాకట్టు పెట్టారు, ఇంకా ఫ్రెండ్స్కి ఎవరికో ఇట్లా ఐటీ కంపెనీలో జాబ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళతో డబ్బులు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు, తీసుకోవడం, ఇంకా తెలిసిన వాళ్ళతో అందరితో అప్పు చేయడం. ఇవన్నీ జరిపించడం గురించి 1,00,000 అబద్ధాలు. స్టార్ట్ చేసినప్పుడే అబద్ధాలు. మీ ఆవిడతో డిస్కస్ చేస్తుంటే ఎప్పుడో నేను అప్పుడు ఏమన్నానంటే అప్పటికి ఆ రోజుకి సేఫ్ అయితే చాలు, నేను అంతే. ఆ రోజుకి నేను దొరకకపోతే చాలు, మరుసటి రోజు నుంచి మళ్ళీ ఏదైతే నాతోనే పోగొట్టుకున్నామో అవన్నీ కూడా ఒక్క దెబ్బతో తీసుకొచ్చి ఆ అమ్మాయి పాదాల దగ్గర పోసేస్తే ఆమె ఖుషి అయిపోతుందిగా. ఇవన్నీ కనిపించావు కదా అన్నట్టు వెళ్ళిపోయింది మేడం నాకు. ఫోన్లేండి అట్లీస్ట్ ఇప్పుడన్నా రియలైజ్ ఇంకొకటి, మాది లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి నేను నచ్చను సార్, అది ఓపెన్ ఫ్యాక్ట్. ఇంకొకటి, పెళ్ళైన దగ్గర నుంచి కూడా అబ్బాయికి అంతే జీతం కదా, ఏం చూసుకుంటాడు నిన్ను. డబ్బుతో పోల్స్తున్నారు కొలత. డబ్బు అనే కాదు, మన స్టేటస్కి దూగరు కదా, మీరు కొంచెం ఆలోచించాలి కదా నువ్వు కూడా జీవితం గురించి. ఇంకొకటి, నేను మా పర్సనల్ లైఫ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సార్ దీనిలో పడి. మేము ఫిజికల్గా కూడా ఎక్కువ ఇంటిమేట్ అవ్వకపోవడము, అది చూసి వాళ్ళ నాన్న కూడా తట్టుకోలేకపోయారు. చాలాసార్లు గొడవలు జరిగినాయి ఇంట్లో కూడా. ఇంకోటి, ఆయన వర్షన్లో ఆలోచిస్తే ఒక తండ్రిలాగా ఆయన కూడా చెప్పేది కరెక్టే సార్, కూతురు జీవితం ఇట్లా పోతుంది కదా అనేసి. ఎవరు బాధ వాళ్ళు. బట్ నాకు ఎక్కడంటే బాధ, ఆయన నన్ను ఎప్పుడు తక్కువ చేసే మాట్లాడతారు. ఇదే అవుతాను జీతము, ఇదేనా వచ్చేది, ఇంతేనా, నేను చెప్పిన చేసుకుంటే ఇంకా బాగుండే కదా నువ్వు, అది నిన్ను ఇంకా గుచ్చేదా? అది నా ముందే మాట్లాడేవాళ్ళు సార్ ఇవన్నీ. ఇవన్నీ మాట్లాడుతున్నారు, తిని ఇంకా డిగ్రేడ్ అవుతున్నాడని మా నాన్న వెళ్ళినా కూడా ఏమనలేదు సార్. ఏంటమ్మా డిగ్రేడ్ అవుతున్నాడు? ఇవన్నీ మా నాన్నగారు మాతోనే ఉండేవాళ్ళు కదా సార్. ఆయనకి డయాబెటిక్ మేడం, మా నాన్న చిన్నప్పటి నుంచి జీన్స్ నుంచి వచ్చింది. ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మేడం, కంట్రోల్ ఉండదు. కాకపోతే ఇవన్నీ గొడవలు ఇంకా ఆయన ఎలా అంటున్నారంటే, ఇతను మారడు, వచ్చేసి వేరే చూసుకుందాం, వేరే మ్యారేజ్ చేస్తాను, ఇలానే మాట్లాడారు. నిజంగా మీ నాన్నగారు సెట్ చేసుకోవాలనుకుంటే మీ అమ్మగారితో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారికి సవ్యంగా లేకపోవటం వల్ల అనవసరంగా అక్క తమ్ముళ్ళు మీరిద్దరు దూరం అయి కూర్చున్నారు కదా. అక్కడ సరిదిద్దు లేకుండా ఇక్కడొచ్చి కూర్చుని ఈ అబ్బాయిని హేళన చేసి, ఈరోజు చెప్తున్నానమ్మా, అప్పుడు అతనికి ఉండేటటువంటి ఒకే ఒక మోటివేషన్, ఆ తప్పు చేయడానికి కారణం ఏంటంటే, అరే మా నాన్న ఇంత కష్టపడుతూ కింద మీద పడుతూ చెమటోడుస్తూ 1,00,000 సమస్యలను ఫేస్ చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నాడే అని చెప్పి ఆ కసి కోపంతో 99.9% బెట్టింగ్లు. రెండే కారణాలు, ఒకటి ఎంటర్టైన్మెంట్, ఇంకోటి దిక్కులేనటువంటి పరిస్థితి. అవును సార్, చెప్పారు. ఫస్ట్ అది. సెకండ్, ఒకటేమోచి వాళ్ళ నాన్నగారు అంత కష్టపడుతున్నారు, చిచ్చి ఈ పేదరికంలో నేను ఉండలేనని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చేతులు కాల్చుకున్నాడు. రెండోసారి మీ నాన్నగారు చేసిన హేళన, అరే నువ్వేంట్రా బాబు ఇంతే సంపాదిస్తావు, ఇంత డబ్బులు సంపాదించే మొగుడుతో నువ్వేమంటావు, శారీరక సుఖం లేదు, ఆ ఆర్థిక సుఖం లేదు, నువ్వు వచ్చేయమంటే కనుక సరే నా భార్య దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి 10,000 20,000 పెట్టినోడు లక్షల కాడకు పోయాడు. ఇంకా అందుకే సార్ మా నాన్న హెల్త్ బాగలేదన్నా కూడా సరే నువ్వు వెళ్ళి అక్కడే అవన్నీ పక్కన పెడితే ఇన్ని మాటలన్నా సరే అమ్మాయి నిన్నే వెనకేసుకొని వస్తుందంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎంత లవ్ చేస్తుంది అనేది మీరు ఆలోచించాలి. ఏదేమైనా నెక్స్ట్ ఇంకా మీ ఇద్దరే కలిసి ఉండాలి కాబట్టి దాని తగ్గట్టుగా మీరు ప్రవర్తించి ముందుకెళ్తే బాగుంటది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. థింగ్స్ విల్ బి ఫైన్. మీ ఇద్దరి మధ్యన మంచిగానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక ముందు నుంచి
ఇప్పటికైనా అంత ట్రాన్స్పరెంటా అంత ట్రాన్స్పరెంట్ తనకి నీకు? అంతే. 99% కేసెస్ వ్యసనం అంటే కనుక సహజంగా మనం చూస్తామమ్మా, ఇది కూడా ఒక వ్యసనమే. ఓకే, ఇది వ్యసనమే. తాగుడు ఉంటే కనుక సిగరెట్ ఉంటుంది, సిగరెట్ ఉంటే కనుక గాంజా ఉంటుంది, గాంజా ఉంటే కనుక ఇంకోటి ఏదో ఉంటుంది. చైన్ రియాక్షన్ లాగా వ్యసనాలు ఉంటాయి. కానీ బెట్టింగ్ అనేటటువంటిది, గ్యాంబ్లింగ్ అనేటటువంటి ఈ వ్యసనంలో అది తప్ప ఇంకే వ్యసనం ఉండదు సహజంగా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళంత తెలివైన వాళ్ళు ఉండరు, వీళ్ళంత మంచి వాళ్ళు ఉండరు. ఎంతోమంది ఆడవాళ్ళు విచిత్రంగా, ఈ రోజే నేను ఒక 15 నుంచి 20 కేసులు చేశాను, ఓన్లీ బెట్టింగ్ కేసులు. ఐపీఎల్ సీజన్లో నా బెట్టింగ్ గ్రాఫ్ ఇలా పెరిగిపోద్ది అనమాట. జనం ఐపీఎల్ సీజన్లో ఈ 2.5 monthsలో 2.5 monthsలో ఇంటర్నేషనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ మ్యాచెస్ అప్పుడు కూడా ఎక్కువ అవుతుంది, కానీ ఐపీఎల్ సీజన్లో మాత్రం గ్రాఫ్ ఇలా పెరుగుతుంది. అండ్ నా దగ్గరే 15 మంది 20 మంది వచ్చారు అంటే కనుక హైదరాబాద్లో ఉన్న 350 మంది సైకాట్రిస్ట్ దగ్గరికి ఎంతమంది ఈ పిల్లకాయలు వెళ్తున్నారు అన్నది మీరు ఆలోచించుకోండి. సో ఏంటంటే గ్రాఫ్ పెరిగిపోతుంది. అందరూ కూడా సూపర్ ఎడ్యుకేటెడ్, ఎంత తెలివైన పిల్లలు, వాళ్ళని చూస్తే ఎంత ముచ్చట వస్తుంది. ఇక్కడ రమేష్ని చూస్తే మనకు మా అందరికి ముగ్గురులో ఎవరికి కూడా ఆవగింజ అంత కోపం కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు కానీ పాలిష్డ్గా మాట్లాడతారు, అవతల వ్యక్తికి నొప్పి కలగకుండా మాట్లాడతారు, పశ్చాత్తాపం పడతారు, బాధపడతారు, మేము చేసిన తప్పు నా వల్ల నలుగురు ఇబ్బంది పడ్డారు, సేమ్ టోన్. సో దానికి ఏమవుతుంది అంటే కనుక నీలాంటి భార్యలు ఇంకెక్కడికి పోలేరు. అందరికీ, ప్రపంచాన్ని అందరికీ సమాధానం చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. మా ఆయన ఇంత దేవుడు అంత మంచోడు అని చెప్తాడు, కానీ మా ఆయన ఈరోజు అప్పుల పాలు చేశాడు, దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను, నా బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు, దానివల్ల మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది అనే బాధ నలుగురికి చెప్పుకుంటారే కానీ ఆ గిరి దాటి బయటకు వెళ్ళరు. అమ్మ పిల్లవని, నాన్న పిల్లని, కుటుంబం మొత్తం పిల్లవని ఎక్కడికి వెళ్ళరు. సో నేను చెప్పేది ఏంటంటే ఆ మంచితనం అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంకా ఏ వ్యసనాలు ఉండవు మేడం, ఇంకే ఇతరత్ర వ్యసనాలు, తాగుడు కానీ, తిరుగుళ్ళు కానీ, అమ్మాయిల వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అంటే సహజంగా చెప్తున్నాను 95% కేసెస్. మూడో అంశం ఏంటంటే కనుక ఇంట్లో ఎటువంటి కష్టం రానివ్వరు. అప్పు చేసి పప్పు కూడి ఏదో ఒకటి చేస్తారు, కానీ ఇంట్లో ఎటువంటి కష్టం రానివ్వరు. నువ్వు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పడతారు, నువ్వు తిడితే తిట్టించుకుంటారు, కొడితే కొట్టించుకుంటారు. ఆఖరికి నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోయానని చెప్పి లాస్ట్ 3 monthsలోనే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన హైదరాబాద్లో స్టాటిస్టిక్స్లో గ్యాంబ్లింగ్ బెట్టింగ్ చేసి ప్రైవేట్ యాప్స్లోకి వెళ్ళి ఆ లోన్ల బారిన పడలేక, వాళ్ళ హింస భరించలేక దగ్గర యువతరం అంటే 25 to 32 years మధ్యలో ఉండేటటువంటి యువకులు 18 మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఇవి గణాంకాలు మొన్నే వచ్చినాయి స్టాటిస్టిక్స్. 18 to 20 మంది అంటే 2 monthsలోనే. ఈ ఐపీఎల్ మొదలైంది, దానికి ముందు వచ్చినటువంటి మన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంటు, ఈ 2 monthsలోనే దగ్గర 18 నుంచి 20 మంది చనిపోయారు. సో మంచితనానికి మారిపోయారు. ఇప్పుడు ఎందుకు సార్ ఆడతారు మరి? అంత మునిగిపోతున్నప్పుడు, అంత కొట్టిపోతున్నప్పుడు 10,000 దగ్గర రియలైజ్ అవరా, 20,000 దగ్గర రియలైజ్ అవరా అంటే కనుక ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ అయితే కనుక ఒకరిని బాగా ఇబ్బంది పెట్టి గుచ్చేటటువంటి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అదేంటంటే పేదరికం. ఏంట్రా ప్రతిరోజు ఆ పూటకు కూడు గురించి ఆలోచించాలి, మా నాన్న చవటొచ్చి కష్టపడుతున్నాడు, ఎప్పటికైనా మా అమ్మని నాన్నని కూర్చోపెట్టి సుఖంగా సంతోషంగా ఏ రోజు నేను వాళ్ళు తిండి పెడతాను. ఏంటి చదువులు, ఈ బీటెక్లు ఏంటి, ఈ ఎంటెక్లు ఏంటి, ఎంతకాలం చదువుతాం? కట్ చేస్తే కనుక ఐటీ వాడు 10,000 20,000 15,000 ఇస్తాడు, ఏ రోజు ఉద్యోగం పీకేస్తాడో తెలీదు. ఎందుకురా ఈ అభద్రతతో ఎందుకు బతకాలి? ఒక్క దెబ్బతో చిటికేస్తే లక్షాధికారి అయిపోవచ్చు, లేదంటే కరోర్పతి అయిపోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళ తెలివితేటలు, నన్ను ఏదైతే తెలివైన వాళ్ళు అంటాం కదా, ఆ తెలివితేటలు తీసుకెళ్ళి తాకట్టు పెడతారు, పక్కన పెడతారు. దెబ్బతో అయిపోవాలి, ఈ దెబ్బతో అయిపోవాలి అని చెప్పి. ఇందులో ఎంటర్టైన్మెంట్ గురించి ఆడేటటువంటి వాళ్ళు తక్కువ మోతాదమ్మా. ఎంటర్టైన్మెంట్ గురించి ఆడేవాడు ఈజీగా బయటపడిపోతాడు, ఎందుకంటే వాడి సుఖం గురించి సంతోషంగా నుంచి ఆడుతున్నాడు, వాడికి ఎంత బఫర్ ఉంటుంది అనమాట. ఎంత పోయినా కూడా వాడి దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఎంత పోతే కనుక ఎంత అప్పు ఉంటుంది, అది ఒకటి. రెండోది ఏంటంటే కనుక హేళన. ఎవరైనా హేళన చేస్తే కనుక వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకంటే వీళ్ళు మంచితనంతో పుట్టారు, ఎవరు వాళ్ళ వైపు వేలెత్తి చూపెట్టలేరు. రమేష్ మాట్లాడుతుంటే కనుక అతని ఐక్యూ ఎంత ఉందో అనేది నాకు తెలుసు. నీ ఐక్యూ కూడా చాలా బాగుంటుంది, మీ ఇద్దరు ఐక్యూ కూడా చాలా బాగుంది. ఇంటలెక్చువల్ కోఎఫిషియెంట్ 95 above ఉంటుంది. కానీ నువ్వేంటంటే స్లో అండ్ స్టడీ విల్ విన్ ద గేమ్. అంటే నిలబడి నీళ్ళు తాగటం బెటర్, పరిగెట్టు పాలు తాగేదానికంటే అనే సామెతం, అది ఒకటి. రెండోది ఏంటంటే కనుక హేళన. ఎవరైనా కూడా అరే నువ్వేంటి ఇలా ఉన్నావు, అంత తెలివైన వాడు, నువ్వు ఇంత పొడుస్తావు అనుకుంటే నువ్వేంటి ఈ స్థాయిలో ఉన్నావు, మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా, మీ తమ్ముడిని చూసి నేర్చుకోరా, పక్కింటి ఆంటీని చూసి నేర్చుకోరా అని చెప్తే కనుక వీళ్ళకి కోపాలు వస్తాయి. అందులో ఇతను ప్రేమించి నిన్ను మీ పెద్దల యొక్క అంగీకారం లేకుండా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి, సో ఆటోమేటిక్గా ఇతనికి తెలియకుండానే అతి పెద్ద శత్రువులు ఇతని జీవితంలో మీ అమ్మ నాన్న అయ్యారు. ఇప్పుడు ఏంటంటే హీ హ్యాస్ టు ప్రూవ్ ఎ పాయింట్ టు హిజ్ వైఫ్, తప్పైతే నన్ను కరెక్ట్ చేయను. హీ హ్యాస్ టు ప్రూవ్ ఎ పాయింట్ టు హిజ్ వైఫ్ దట్ హీజ్ ఏ ఎలిజిబుల్ హస్బెండ్. అన్ని తరాలుగా అన్ని విధాలుగా
ఒక అర్హత ఉండేటటువంటి ఒక భర్తగా, ఒక అర్హత ఉండేటటువంటి అల్లుడుగా అతను ప్రూవ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమైందంటే అతని తాపత్రయం ఇంకా పెరిగింది. ఎప్పుడైతే మీ నాన్నగారు వచ్చి ఇదేంటమ్మా అప్పుడు ఇంతే సంపాదన, ఇప్పుడే సంపాదన, నువ్వు అతని సంపాదన మించిపోవటం ఏంటి, ఇంటికి పెద్దగా ఈ విధంగా మాట్లాడేటప్పటికి ఎక్కడైతే ఓడిపోయినో అక్కడే గెలవాలి అనేటటువంటి కసి అతనిలో పెరిగింది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనరు, పిచ్చి కాన్ఫిడెన్స్ అంటారు. చాలామంది ఏమనుకుంటారు, అరే అన్ని లక్షలు ఎలా ఆడేవారో నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, పిచ్చి కాన్ఫిడెన్స్. ఏంటి ఆ పిచ్చి కాన్ఫిడెన్స్ అంటే కనుక, అరే బ్యాడ్ లక్, అక్కడ ఆ నెంబర్ మీద వేయిపోయి ఈ నెంబర్ మీద వేసాను, ఈరోజు ఖచ్చితంగా 3 మీద వేస్తాను, కొట్టేస్తాను అంటే కాన్షియస్. మన ఎంసెట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ABCD అని వస్తారు. అందులో C and D చాలా దూరంగా ఉంటాయి, A and B దగ్గరగా ఉంటాయి. మొత్తం గ్యాంబ్లింగ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ మొత్తం వెబ్సైట్స్ అన్నీ కూడా ఆ రెండింటిని ఎంత దగ్గరగా చూపెడతారు అంటే కనుక ఇదా అని చెప్పి దీని మీద వేస్తాం, పోతుంది. అప్పుడు ఏమనుకుంటాం మనం, పోయిన తర్వాత ఏమనుకుంటాం, అరే దీని మీదే కదా మనం వేయాలని అనుకున్నాం, నా మైండ్ ఏంటి లాస్ట్ మినిట్లో దీని మీద వేసింది అని చెప్తే బాధపడతాం. సో నెక్స్ట్ టైం ఏం చేస్తాం, మళ్ళీ ఆ రెండే కనిపిస్తూ ఉంటాయి, ఇదా అని చెప్పి దీని మీద వేస్తాడు, ఈసారి ఇది వస్తుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఈ రెండింటి మధ్యనే ఆడుతూ ఉంటాడు, పోతూనే ఉంటుంది. కానీ వీళ్ళలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం గురించి నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ ఒకటే చెప్తా ఉంటాను, అరే బాబు మీకు డబ్బులు ఇస్తూ పోతూ ఉంటే కనుక ఆడు పిల్లలు ఆడు బతకద్దాడు వెబ్సైట్ తయారు చేసుకుని ఒకటి నడిపిస్తున్నాడు ఒక సంస్థ, మీకు లక్షలు 1 కాదు 2 కాదు 3 కోట్లు వస్తాయి అని అంటూ కనుక రోజు 3 కోట్లు ఇస్తూ ఉంటే కనుక వాడు బతకద్దా, ఇస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఎవడూ ఉండదు నాన్న. లేదంటే గెలిస్తే కనుక 1,00,000 మందిలో ఒకటి గెలుస్తారు, మిగతా 99,000 మంది అడుక్కు తింటారు అని అంటాను. నేను ఇదే చెప్తా ఉంటాను అందరికి. సో వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకో అంశం ఏం చేస్తారు, నంబర్ గేమ్ ఆడతారు. అంటే మీకు కనిపిస్తుంది మేడం, నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అని కనిపిస్తుంది, ఆడు వేలేలో ఇలా స్పార్క్ అవుతూ ఉంటుంది, 1,00,000 రూపాయలు వచ్చేసినట్టు. ఊరికనే అది మన చేతుల్లో ఉండదు, జోబులో ఉండదు, అది అక్కడ మెరుస్తూ ఉంటుంది. నువ్వు దమ్ముంటే అది విత్డ్రా చేయలేడు. సో అది కనిపించగానే అది ఏం చేస్తాడు, ఆ వాల్యూలో ఉన్నది తీసుకెళ్ళి మళ్ళీ పెట్టుబడి పెడతాడు. ఇంక ఇలా చైన్ రియాక్షన్ పోతూ ఉంటుంది. నిజానికి వాస్తవానికి చెప్పాలి అనుకుంటే కౌన్సిలింగ్ అనేది ఖర్చుతో కూడింది ప్రైవేట్ సంస్థల్లో అనుకుంటే కనుక మీకు మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. అంటే ఆలోచనని కట్ చేసేసేటటువంటి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అదేం దీర్ఘకాలికంగా ఏం లేదు. ఇప్పుడు ఇతను ఏమన్నాడు, సార్ నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఆడాలనేటటువంటి ఉద్దేశం లేదు, నిజంగా నాకు ఇప్పుడు చూడగానే నాకు నమ్మకం వచ్చిందమ్మా, అతను ఆడాలనే ఉద్దేశం లేదు, అది చాలా మంచి చిహ్నం, నువ్వు అదృష్టవంతురాలి, ఆల్రెడీ 90% ఆఫ్ ద గేమ్ మీరు ఇద్దరు గెలిచేశారు, నా మాట కింద మీరు ముందుకెళ్ళచ్చు, అప్పటికీ ప్రాబ్లం వస్తే కనుక నేను ఫ్రీగానే అతనికి ట్రీట్మెంట్ ఇస్తాను. ఓకే, అది దాని మీద వేలు పెట్టిన తర్వాత ఆడట్లేదు అంటే కనుక, ప్లస్ అతనికి అవకాశాలు ఉన్నా కూడా ఆడట్లేదు అంటే కనుక అతనిలో అసలు సిసలైన మార్పు వచ్చింది. మరి ఎందుకు సార్ ముట్టుకోవటం అంటే కనుక, నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడితే కనుక ఎందుకు ముట్టుకుంటాడు అంటే కనుక, ఇంకా అది ఒక OCD లాగా అనమాట, అలవాటైపోయింది. ఇంకా 1.5-2 years పాటు పక్కలో పిల్లం ఉందా, ఇంట్లో ఏం జరుగుతుంది, బాధ్యతలు తీసి పక్కన పెట్టి, శారీరక సంతోషం సుఖాన్ని పక్కన పెట్టి, నెక్స్ట్ లెవెల్లో ఏ అబద్ధం ఆడాలి, ఎక్కడ డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఈ వ్యసనంలో ఉండిపోయిన వ్యక్తి ఇంకా ఆటోమేటిక్గా అతను పగలనక రాత్రానికి ఇంకా అది నొక్కటమే, ఆడాలనే ఉద్దేశం మనసులోంచి రావాలి, అది రావట్లేదు. సో అక్కడి వరకు మీరు సేఫ్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది, అక్కడి వరకు సేఫ్ అమ్మ. అయితే ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన వేరే వాళ్ళు దూరకుండా చూసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ నాన్నగారి మీద మీకు అమితమైనటువంటి ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, పెళ్ళి ఇలా బయటకు ఒక ఆడపిల్ల రావడంతో వాళ్ళు పరుగు పోయింది, వాళ్ళు తలెత్తుకోలేకుండా తిరగలేకపోతున్నారు, ఇప్పుడు భర్త గురించి నేను ప్రూవ్ చేసే పరిస్థితి వచ్చింది అని నీకు అనిపించవచ్చు. కానీ వాళ్ళకి తెలిసిందంతా ఆవగింజ అంతే, ఇక్కడున్న పరిస్థితి కానీ ఈ అబ్బాయి ఎందుకు ఆడుతున్నాడు, ఏమవుతుంది అనేటటువంటిది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని దూరం పెట్టి ఏది చక్కదిద్దాలనుకున్నా మీరిద్దరూ చక్కదిద్దుకోండి. రమేష్, అర్థమైందా? నేను 2 points నీకు చెప్తాను రమేష్. ఒకటి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు లైఫ్. జీవితంలో షార్ట్ కట్ అనేటటువంటిది ఏమీ లేదు. ఆ షార్ట్ కట్ అంటూ ఉంటే కనుక మేము 14 సంవత్సరాల పాటు MBBSలు MDలు అని చదువుతాం, మిగతా పిల్లలందరూ కూడా PGలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఎందుకు చేస్తారు, పగలనక రాత్రనక లక్షల కొద్ది ఫీజులు కట్టుకుని కాలేజీల చుట్టూ ఎందుకు తిరుగుతారు, ఎందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం? నిజంగా అంత ఈజీయా లైఫ్? కాదు. వాడెవటో బ్రతకటం గురించి వాడు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక వెబ్సైట్, వాడిని బ్రతికించడం గురించి మనం ఆడుతున్నాము, మన ఇంటిల్లో 10 సర్వనాశనం అయిపోవటం గురించి మనం ఆడుతున్నాం అంతే. ఇట్ ఈస్ నాట్ ఎ గేమ్, ఇట్ ఈస్ ఎ డెత్ అంతే. నేను చూసే ప్రేక్షకులు ఎవరన్నా ఉంటే కనుక బెట్టింగ్ గ్యాంబ్లింగ్ గురించి ఒకే పదం వాడతాను, ఇది చావు. వాడెవడో గెలిచాడు అంటే కనుక ఇదంతా అభూత కల్పన. గెలిచిన వాడు 1,00,000 మందిలో ఒకడు, ఓడిపోయినటువంటి వాళ్ళు 99,000 మంది. నేను గెలుస్తాను అనే నమ్మకం నీ జీవితంలో ఎక్కడ ఉండాలంటే నీ చదువు దగ్గర ఉండాలి, నీ విద్యాభ్యాసం నీ కెరియర్ మీద ఉండాలి,
మీ కుటుంబం మీద ఉండాలి. అక్కడ గెలుపొందండి. లాంగ్ కట్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ కట్, షార్ట్ కట్ ఏదైతే ఉందో అది డెత్ కట్, అంతే. ఇంతకంటే మించి నేను ఏం చెప్పలేదు. ఆడడమ్మా, రమేష్ ఆడతాడు, మీరు మంచి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారు, ఆడడు, నేను ఆడ్డానని చెప్పి నువ్వు సర్టిఫికేట్ తీసుకుని ఎగిరి గంతేసుకుంటూ వెళ్ళొద్దు. ఎక్కడికక్కడ నీ స్వీయ నియంత్రణ అనేది ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ అని ఉండాలి. 10 రూపాయలు నీ జోబులో కనిపించింది అంటే కనుక మేము 10 రూపాయల గురించి ఒకలాగా ఆలోచిస్తే నువ్వు ఎలా ఆలోచించాలంటే 10 రూపాయలు నేను తీసుకెళ్లి బెట్టింగ్ ఆడేస్తాననే భయం ఎప్పటికీ నీలో ఉండాలి. నువ్వు 2 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆడకపోయినా కూడా 3వ సంవత్సరం నేను ఆడేస్తానేమో అనే భయం నీకు ఉండాలి. నేను ఆడితే కనుక నన్ను ఇంతగా ప్రేమించినటువంటి నా భార్య ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది అనే భయం ఉండాలి. ఇప్పుడుకొచ్చి జీవితం, ఇప్పుడుకొచ్చి ఇంత ప్రయాణం మొదలు పెట్టాము, పిల్ల జల్లా కూడా లేరు మా ఇద్దరు జీవితంలో, సర్వనాశనం అయిపోతుంది నా కుటుంబం అనే భయం ఉండాలి. అంటే అనుక్షణం భయపడాలి మేడం. చాలామంది ఏమంటారో తెలుసా మేడం, సార్ 6 months ఆడలేదు సార్, నేను మారిపోయాను సార్ అంటారు. నో, అనుక్షణం ఆ భయం ఉండాలి. ఎందుకంటే అది మన బ్రెయిన్కి అలవాటు చేసినటువంటి ఒక అనుభవం. బ్రెయిన్ ఎప్పుడు అది గుర్తు పెట్టుకుంటుంది. అరే నువ్వు జస్ట్లో మిస్ అయిపోయారా, 1 కోటి రూపాయలు కొట్టేద్దు వాడు, అనవసరంగా మిస్ అయిపోయి అనే మెసేజ్ ఎప్పుడు మన బ్రెయిన్, హైపోథాలమస్, చిన్న మెదడు ఎప్పుడు అది గుచ్చుతూ ఉంటుంది. ఆ జ్ఞాపకం ఎల్లకాలం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఒక మెచ్యూరిటీ వచ్చి, ఒక కన్సిస్టెన్సీ వచ్చి, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ డైవర్ట్ చేసుకో. నీ వెయిట్ రిడక్షన్ మీద ఫోకస్ పెట్టు, ఏమైనా గేమ్స్, స్పోర్ట్స్ మీద డైవర్ట్ చేసుకో నీ బ్రెయిన్, మెడిటేషన్ అండ్ యోగాలోకి వెళ్ళు. ఇలాంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి నీ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి, కాన్స్టెంట్గా అది నొక్కకుండా ఉండటానికి. అంతకు మించి నీకు హెల్ప్ కావాలంటే కమ్ టు మీ, ఐ విల్ హెల్ప్ యూ. మీరేమీ ఫండ్ చేయక్కర్లేదు, ఐ విల్ డూ ఇట్ ఫ్రీ. థ్యాంక్ యూ సార్. మేడం, ఈ కేసు చాలా బెస్ట్ కేసు ఇప్పుడు జనరేషన్లో నడుస్తున్న టాపిక్స్ కానీ నేను అనుకుంటున్నా. వీళ్ళ కేసులో ఉన్న ప్లస్లు మైనస్లు మాట్లాడడానికి ముందు బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. వీళ్ళు ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగామా, అతను మారటానికి రెడీగా ఉన్నాడు, మీరు అన్యోన్యంగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మరి కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు కదా అండి అంటే, మాకు మేడం అక్కడికి వెళ్ళాము, మాకు ఎక్స్పెన్సెస్ చెప్పారు, అది మేము భరించే పొజిషన్లో లేక ఇక్కడికి వచ్చాము అని. కొంత లిమిట్స్ వరకే ఫ్రీ సర్వీసులు చేయగలుగుతారు ఎవరైనా కానీ. సో దీనికి సంబంధించి తను అడిగిన ఒకే ఒక పాయింట్, మరి సార్ కౌన్సిలింగ్ ఇస్తారు, అసలు గవర్నమెంట్కి సంబంధించి ఉన్నాయని. మన షోలు చూసే వాళ్ళు చాలా మంది ఏంటంటే, ఇక అక్కడికి వెళ్తే పని అయిపోద్ది, అక్కడికి వెళ్తే సార్ కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు, మేడం ఫ్రీగా కేసులు వేసేస్తారని. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుందండి. మా లిమిట్ వరకే మేము చేయగలం, మా ప్రొఫెషన్స్ మాకున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ సర్వీసులు చేయడం అన్ని సందర్భాల్లో కుదరదు. 1, 2 ఎందుకు చేస్తామంటే సెన్సిటివ్గా ఫీల్ అవుతాం. అవి అరే ఇది మనమే చెయ్యాలి, ఈ కేసు ఇది మనం ఇస్తేనే వీళ్ళకి కరెక్ట్గా, ఇంకో చోటకి వెళ్తే వీళ్ళకి న్యాయం జరగదని. ఇప్పుడు వీళ్ళకి కౌన్సిలింగ్ సార్ ఇచ్చారే అనుకోండి, మ్యాక్సిమం బయట ఇవే ఉన్నాయి, అందరూ క్యూ కడతారు. ఆయన వాల్యుబుల్ టైం తీసుకోలేం కదా, మనం సజెషన్ వరకు ఏంటి అనేది చెప్పించగలుగుతాం. అదే ఒకటే ఉంది అసలు, అట్లాంటి ఇంకెక్కడ సొసైటీలో లేవు. చేస్తాం సర్వీస్ అనేది, ఫ్రీ సర్వీస్ చేయడానికి. సో మనం రీసెంట్గా కూడా చూస్తే అండి, కేసులకి సంబంధించి చాలా మంది, ఇక రమ్య గారి దగ్గరికి వెళ్తే ఫ్రీ కేసులు వేసేస్తారు అంటే, అక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీ రేంజ్లో మీరు అడ్వకేట్స్ని పెట్టుకొని మీరు కోర్టులో ఫైట్ చేయాలి. కోర్టు దాకా వెళ్ళాలంటే అది జడ్జి టైము, మేము వెళ్ళి కోర్టులో ఆర్గ్యూ చేయాలి. సో అన్ని సందర్భాల్లో ఫ్రీగా సర్వీసులు చేయడం కుదరదండి. ప్రాపర్గా మీరు అక్కడ అడ్వకేట్స్ని కన్సల్ట్ అవ్వండి, సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అవ్వకపోతే ఏమన్నా హెల్ప్ చేయగలరు అనేది గవర్నమెంట్ తరపున ఏం ఫ్రీగా ఉన్నాయో మేము చెప్పగలుగుతాం. ఈ స్టేజ్ మీద మేము ఎంత చేయగలమో అంత చేస్తున్నామండి. ఎందుకంటే ఇది టోటల్లీ ఫ్రీ సర్వీసు. ఇలా ఏదైనా జరుగుతుంటే బయట మీరు రియలైజ్ అయ్యి మీరు రెక్టిఫై చేసుకుంటారు, ఇవి రిపీట్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ అనేది మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సో దయచేసి ఇది అర్థం చేసుకుంటారని నా రిక్వెస్ట్. బెట్టింగ్ యాప్ల్లో ఈరోజు మనం సోషల్ మీడియా చూస్తే విపరీతమైన ట్రెండింగ్. సార్ చెప్పింది ఇందాక ఒక ఏరియా వరకు 18 members అనేది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడితే ఓ రేంజ్లో సూసైడ్లు జరుగుతున్నాయి. ఫోన్లోనే జీవితం హరించుకుపోతున్నాయి. గేమ్లు ఆడుకుంటూ దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ సిగ్గుపడండి దయచేసి. ఎందుకంటే నాకు తెలిసి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలియదు దాని ఎఫెక్ట్ ఎంత దరిద్రంగా ఉంటుంది అని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓకే మాకు ప్రమోషన్ చేయమని ఇచ్చారు, డబ్బులు ఇస్తున్నారుగా, దాని సైడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలియట్లా. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు. మనం చేయకపోతే ఇంకొకరు చేస్తారు, అదేదో మనమే చేస్తే బెటరు అని అన్ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ తెలియక చేస్తున్నారని నేను అనుకుంటున్నా. మేబీ తెలిసి చేస్తే మీ కర్మ అండి, అది నిజంగా పాపం. ఎందుకంటే మనం ఒకటి చేస్తున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయి, మనం తినే రూపాయి నిజాయితీగా తీసుకుంటున్నామా లేదా అనేది గుండెల మీద చేసుకుని నిద్రపోయేలాగా ఉండాలి. తిప్పి కొడితే 5 yearsలో కోట్ల విల్లాలు ఫ్లాట్లు కొంటున్నామంటే ఎక్కడి నుంచి వస్తాయి?
అంతలా నిజంగా ఎంత సెలబ్రిటీకి కూడా రావు, ఇలా ప్రమోషన్స్ చేసుకొని తీసుకోవడమే తప్ప. అది చేస్తున్నప్పుడు తీసుకోండి, మీ రేంజ్ లో మీరు తీసుకోండి, కానీ అవతల వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నామా అనేది 1కి 100 సార్లు మీరు రియలైజ్ అయితే బాగుంటుందనేది నా ఉద్దేశం అండి. బెట్టింగ్ యాప్స్ లో కొన్ని రకాల మనుషులు, ఇతను ఈ టైపు మంచోడు, అదృష్టం కొద్దీ మంచోడు కాబట్టి పాజిటివ్ గా మనం చెప్పగలుగుతున్నాం. ఇలా వినేవాడు ఎవ్వడు ఉండవు బెట్టింగ్ యాప్ వాడు. సగం మంది మంచితనం, చేతకాంతనం, వేరే ఆప్షన్ లేదు, వెనకపోతే జీవితం ఉండదు కాబట్టి సర్దుకుందామని మంచితనంగా వచ్చి కూర్చోడు. రెండో వాళ్ళు నేను ఇంతే, ఉంటే ఉండు లేకపోతే దొబ్బే, ఏం చేసుకుంటావు చేసుకుంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాపురాలు చేసి పిల్లల్ని పెట్టుకొని ఏం చెయ్యాలో తెలియక ఉన్న ఆస్తులన్నీ తాకట్లు పెట్టి పడేస్తుంటే భర్తను వదిలేసి కోట్లకు వచ్చి కేసులు వేసుకుంటుంటే వీళ్ళు ఉండాలా ఓడాలని పేరెంట్స్ సూసైడ్లు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు ఈ ప్రెజర్ తట్టుకోలేక అప్పులు ప్రాపర్టీలు ఉంటే పర్లా కట్టేయచ్చు, ప్రాపర్టీస్ లేకపోతే సడన్ గా సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దీనికి తోడు ఇది ఎంత రేంజ్లోకి వెళ్తుందంటే, ఇలా ఫోన్లో ఎందుకు ఇస్తున్నారు మీరు లోన్లు నాకు అర్థమే కావట్లా. లాక్డౌన్ దగ్గర నుంచి ఫోన్స్ యాప్స్లో ఎంత ఈజీగా 5 minutes నుంచి ½ an hour లో మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది, తక్కువ అకౌంట్లో పడుతుంది. ఇంత ఈజీగా ఇస్తున్నాడంటే నా జీవితం ఎలా తాకట్టు పెడుతున్నానని మీకు కొంచెం కూడా అనిపించదా? ఒక వ్యక్తి, మనం ప్రైవేట్ ఫైనాన్స్ వ్యక్తిని మనం ఒక 10 రూపాయలు అప్పు అడిగితే 1000 రూపాయలకు 100 రూపాయలు ఆ రోజే తీసుకుంటాడే. రెండో రోజుకి 100 200 కట్టుకుంటూ ఎక్కడైనా డిలే అయితే 300 కట్టాలంటే ఈ 1000కి మీరు 3000 కట్టుకుంటూ వెళ్తారు. ఎదురుగా మనము మన ఇల్లు కనిపిస్తున్న వ్యక్తికే మనం అంత కట్టాలి చూస్తే ఎవడో ముక్కుని తెలియనోడు ఇంత ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడని బేసిక్ ఆలోచించరా. మన అవసరం ఓకే, అవసరానికి ఇన్ టైంలో కట్టేయగలిగితే చూడండి. నేనైతే ఆ ఫోనుల్లో వచ్చే లోన్ యాప్లకి అయితే ఎవడో వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఆ ఏజెంట్లు చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకున్న పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. లాక్డౌన్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఎవరు ఫైనాన్స్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల విపరీతంగా వచ్చినంత తీసేసుకున్నారు. 1,00,000, 2,00,000, 10 లక్షలు, ఎవరి రేంజ్లో ఎంత వస్తే అంత తీసుకొని జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. స్టిల్ ఇప్పుడు కూడా ఏదైనా అవసరం ఉంటే గబుక్కుని యాప్లో లోన్లు అప్లై చేస్తున్నారు. మీకు బ్యాంక్ ఉంటుంది, ప్రాపర్ వేలో తీసుకోండి, లేకపోతే అప్పు లేకుండా ఏం చేయగలరు. అవసరం ఉంటేనే అప్పు. ఏం అవసరం ఉంటుంది? చదువుకు అవసరం ఉంటుంది, హాస్పిటల్కి అవసరం ఉంటుంది, ఇంక పెళ్లికి అవసరం ఉంటుందేమో. ఇవి కూడా అసలు పెళ్లికి కూడా ఈ రోజుల్లో అంత అవసరంలా. ఒక్క చదువో లేకపోతే ఆరోగ్య నిమిత్తం మీకు ఎమర్జెన్సీ తప్ప దీనికోసం ఎందుకు అప్పులు చేస్తారు? చెయ్యకండి. మన తాహత ఎంతో అంతలోనే ఉండండి, ఇది బెటర్. ఇంకొకటి, ఈ ప్రెజర్ చేసే పనులన్నీ చేసేస్తారు, ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీ కన్నా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, మిమ్మల్ని చేసుకున్న భార్య పిల్లలు ఏడుస్తూ ఉంటారు మీరు చేసే మిస్టేక్కి. దయచేసి ఇలా అప్పులు పాలైపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. ఈయన ఒక ఎగ్జాంపుల్, ఈయన మారటానికి రియలైజ్ అయ్యి వచ్చి కూర్చున్న వ్యక్తి ఆయనే చెప్తున్నాడు, నేను ఎక్కడ టెంప్ట్ అయిపోతానో నాకు అనిపిస్తుందండి అని. 99% నేను చెయ్యకూడదు అనుకున్న వ్యక్తే టెన్షన్ పడుతుంటే ఇంకా మీరు ఫిక్స్ కూడా కాల. దయచేసి ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయితే రియలైజ్ అవుతారు. రియలైజ్ అయితే బోల్డ్ కష్టం ఉందని మనకు గారు చెప్తున్నారు. ఎందుకంటే నేను 99% 6 months నుంచి టచ్ కూడా చెయ్యట్లేదండి, కానీ నాకు కనిపిస్తుంటే నేను ఆగలేకపోతున్నా. రేపొద్దుట ఆగలేక ఏమన్నా చేస్తానేమో. అలా చేయకుండా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? సెల్ఫ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఉద్ధరించడానికి ఎక్కడా లేరు. ప్రతి దానికి రూపాయి ఖర్చు ఉంటుందండి. మీరు తప్పుడు పనులు చేస్తే, సోషల్ సర్వీసులు చేస్తే ఎవడ కూర్చోరు ఎక్కడ. గవర్నమెంట్ ఎంతకని చేసుకుంటూ వెళ్తుంది. మీకు రియలైజ్గా అయితే బెటర్ అని నా ఉద్దేశం. దయచేసి సూసైడ్లకి వెళ్ళకండి, బెట్టింగ్ యాప్స్కి వెళ్ళకండి. ఊరికే డబ్బులు ఎక్కడి నుంచి రావు, కష్టపడాల్సిందే. అన్యాయం చేసి కష్టపడి సంపాదించుకుంటే అది వేరే సంగతి, దాని గురించి నేను మాట్లాడట్లా. నిజంగా సంపాదించాలంటే స్లోగానే విన్ అవుతారు. నిజాయితీగా సంపాదించేదానికి మీరు నైట్ ప్రశాంతంగా పడుకుంటారు. అందులోనూ 10 మందికి హెల్ప్ చేస్తూ సంపాదించేది ఇంకా బాగుంటుంది. దయచేసి బెట్టింగ్ యాప్లకి వెళ్ళొద్దు అని మా స్టేజ్ తరపు నుంచి మేము ముగ్గురు రిక్వెస్ట్ చేస్తున్నాం. రియలైజ్ అవ్వండి. ఎవరన్నా ఉంటే ఇంకా నుంచి ఆగిపోండి. మేడం, ఇంక వేళ కేసు గురించి వస్తే మేడం, ఒక 3 పాయింట్స్ నేనైతే సీరియస్గా చెప్పాలనుకుంటున్నా. ఒకటి, చాలా చిన్న వయసులో లవ్. అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచోడు, బాగుంది, కానీ కొన్ని చిన్న విషయాలు. నాన్న, అమ్మాయి ఎక్కడా కూడా మీరు తక్కువ కులమైనా చేసుకున్నాను, మీరు ఫైనాన్షియల్గా వీక్ అయినా చేసుకున్నాను అని అనలా. ఆ ఫీలింగ్ వాళ్ళ అమ్మ నాన్నది, అది మీకు తెలుసు. మీరు ఇందాక కూడా ఆ మాట అన్నారు, వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారండి అని. ఆ అమ్మాయి మిమ్మల్ని చూసే లవ్ చేసింది, మీరు ఎలా ఉన్నారో తెలిసి కూడా లవ్ చేసింది. అర్థమవుతుందా? 2, మీ క్యారెక్టర్ గురించి మాట్లాడతా. సగం మంది స్టూడెంట్స్
తల్లిదండ్రులు తిని తినక కష్టపడి మిమ్మల్ని బెటర్ స్కూల్స్లోనే వెయ్యాలి అని గవర్నమెంట్ మంచి స్కూల్స్ ఉన్నా కూడా ఆ రేంజ్లో వేయడానికే చూస్తారు. వాళ్ళ నాన్నగారు కూడా చేసిన పని అది. నువ్వు ఒక డైలాగ్ అన్నావు, నాన్న కష్టపడి ఆటో తోలి తిని తినక మా కోసం కష్టపడి ఒక ప్రైవేటు స్కూల్లో చేర్పించారండి మమ్మల్ని. అలా చేర్పించకుండా గవర్నమెంట్ స్కూల్లో వేస్తే బాగుండు అని అన్నారు మీరు. అలా పెంచాలి పిల్లల్ని అని ఈ జనరేషన్లో ఏ తల్లిదండ్రులు అనుకోరు. తిని తినక ఆస్తులు అమ్ముకొని లక్షలు ఎల్కేజీకి యూకేజీకి లక్షలు ఏంటో నాకు అర్థం కాలే, ఆ రేంజ్లో కడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ నాన్నగారు అరే మేము ఈ రేంజ్లో ఉన్నాం కదా, నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తే మంచి ఇంగ్లీష్ వస్తుంది, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, మంచి జాబులు వస్తాయి, అట్లీస్ట్ చదువు వల్ల జీవితాలు మారతాయి అనటానికి మీ నాన్నగారు ఒక మంచి ఆలోచనతో ఆలోచించి మిమ్మల్ని అక్కడ వేశారు. మీరు ఆ కష్టాన్ని అర్థం చేసుకోకుండా చెడు అలవాట్లకి వెళితే నేను బాధపడేదాన్ని. కర్మ ఏంటంటే మీరు ఆ కష్టాన్ని అర్థం చేసుకొని చెడు అలవాట్లకి వెళ్ళారు. మీ గుండెలో బాధ ఏంటంటే మా నాన్న రిక్షా తొక్కాడండి, మా నాన్న కష్టపడ్డాడండి, ఆయనకి బిర్యానీ కొనాలండి అని. మీ నాన్న అలా కొనమని అడగలా నిన్ను. మీరు జాబ్ చేసి చక్కగా వెజిటేబుల్స్ కూర వండినా ఆయన హ్యాపీ తినేవాడు. మంచి జాబు మంచి క్యారెక్టర్ అనుకున్నాడు మీ నాన్న. నువ్వు మా నాన్నకు అర్జెంటుగా నేను బిర్యానీ కొనాలి అని, మీరే కాదండి హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అంతా కూడా మీ తల్లిదండ్రుల కష్టాలు మీకు తెలియవు. మిమ్మల్ని చదివించటం కోసం వాళ్ళు తిని తినక మీకు ఫీజులు కడుతుంటే సైడ్ ఉండే ఫ్రెండ్స్ ఉంటారు చూసారా. ఈ కేసులో నాకు కనిపించిన మేజర్ పాయింట్ అండి, ఫ్రెండ్స్ వల్ల వాళ్ళకి రిచ్, వాళ్ళ అమ్మా నాన్న బాగా సంపాదిస్తారు, కార్లు ఇస్తారు, ఫోన్లు ఇస్తారు, డబ్బు ఇస్తారు, వాళ్ళకి లెక్కే ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, గంజాయి, గేమ్స్, సినిమాలకు వెళ్ళడం, ఆ అమ్మాయిలతో తిరగడం, ఇవి తాగుడు, ఇవి మేము చేయకపోతే బాగుండదంటే మన తాహతులోనే మనకు తగ్గ ఫ్రెండ్స్, లేకపోతే ఫ్రెండ్స్ వద్దు మనం చదువుకి వెళ్ళాం కదా. అలా నాశనం అయిపోతున్న స్టూడెంట్స్ ఈ రోజున చాలా పర్సంటేజ్ ఉన్నారు. అలా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకోండి. నిజంగా అట్లా ఎవరైనా తాగుతుంటే కూడా కొంచెం రియలైజ్ అవ్వండి అమ్మా, ఎందుకంటే భవిష్యత్తులో జీవితం ఉండదు ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి. రెండో పాయింట్ మీరు చెప్పింది, అప్పులకి సంబంధించి రిపీటెడ్గా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళామని. మీరే కాదండి ఎవరైనా అలా అప్పులు చేయాలంటే వేరే ఆప్షన్ లేదు, అబద్ధాలు చెప్పుకుంటూనే వెళ్తున్నారు. అబద్ధాల తర్వాత ఎదురు తిరగడాలు, ఇవన్నీ మీకు ఇక్కడ ఆప్షన్ లేక ఆ మంచితనం అనే క్యారెక్టర్లో అట్లా ఉండిపోయారు. దాన్ని అలాగే ఉండండి, మా అదృష్టం బాగుండి మీరు అట్లాగే ఉన్నారు. మీ అమ్మా నాన్న వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళకి తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకొక పాయింట్, తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాక మీ జనరేషన్లు వేరు, ఈ జనరేషన్ వేరు, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ దయచేసి వద్దు. వీళ్ళ పేరెంట్స్ చేసిన పని అది. ఆ అమ్మాయి ఏమండి మీ అబ్బాయి ఎట్లాగంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, 6 ఏళ్ల నుంచి ఆయన ఏంటో ఈవిడికి తెలుసు, ఈవిడేంటో ఆయనకి తెలుసు. ఇంకా వాళ్ళు వచ్చి సలహా చెప్పడానికి ఏముంటుంది, అమ్మ చిన్న విషయం నువ్వు మీ ఆయన మాట్లాడుకోండి అని. వాళ్ళ అమ్మ నాన్న ఆటో డ్రైవర్ అయినా ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇన్వాల్వ్ అవ్వకూడదు మీ మ్యారిటల్ రిలేషన్లో అని ఆయన బయటకు వెళ్ళారు. మీ నాన్నగారు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా, డబ్బంతా నాకే ఇవ్వండి, నీ 30 రూపాయలు నాకు ఇవ్వు, నీ 20 రూపాయలు నాకు ఇవ్వు, నేను కలిపి మీ ఇద్దరికి 5 స్పేస్లు ఇస్తాను ఖర్చులు అని. ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి? మీరు జీవితంలోకి ఎంటర్ అయిపోయి 3 years అవుతుంది. కష్టమో నష్టమో ఎలా లీడ్ చేసుకోవాలి, ఆయన నీ మాట వింటున్నాడు, నువ్వు ఆయన మాట వింటున్నావు. రేపొద్దుట రోడ్డు మీద పడతారా, కోట్ల చుట్టూ తిరుగుతారా, మీరు డిసైడ్ చేసుకోవాలి. పెళ్లి చేసుకోవడానికి ఉన్న ధైర్యం కాపురం నిలబెట్టుకోవడానికి ఉండదా? ఇంత మెచ్యూరిటీగా ఉన్నారుగా మీ ఇద్దరు. ఇది నా రిక్వెస్ట్. అంటే మీరేమనుకున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న సైడ్ అయిపోయారు కాబట్టి మా నాన్నగారు ఉంటే సపోర్ట్ చేస్తే మాకు చిన్న పిల్లలం కదా తెలియదు కదా. అదే మీకు మీ నాన్నగారు హెల్ప్ చేశారు, హెల్ప్ చేయడం ఏంటి, మీకు మీ నాన్నగారి గురించే మాట్లాడతా. ముందు ఆయన కుటుంబమే తిన్నగా లేదు, భార్యను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కూతురు ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలా వద్దా అన్న మినిమం ఆలోచన లేదు. అమ్మ నువ్వు నా పెట్టవి, నా బంగారు కూతురువి, నీ ఇష్టం నాన్న వెళ్ళు అని ఒక చైన్ ఇచ్చి ఓ నగలు ఇచ్చి ఏదో ఇచ్చి పంపించాడు. అదే ఆయన ఒప్పుకొని చేస్తే గ్రాండ్గానే చేసేవాళ్ళుగా, గ్రాండ్గా చేయొచ్చు కదా. ఉన్నంతలో నేనేవో లక్షలు పెట్టమని అనట్లా. అక్కడ మిస్టేక్ అది మీ నాన్నగారిది. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు అక్కడ మీ అమ్మగారిని పెద్ద ఆవిడ కంట్రోల్ చేసే అంత సీనే లేదు. ఆయన తెగించి 1.5 year మీ ఇంట్లో ఎట్లా ఉన్నారో అప్పుడు కూడా వచ్చి గౌరవంగా పెళ్లి చేసి ₹1 ఖర్చు ఆయన సర్దుకోవచ్చు. 2 ఆయన చేసిన పని 1.5 year ఆ అమ్మను వాళ్ళ భార్యను వదిలేసి మీ దగ్గరకు వచ్చి కూర్చున్నాక ఆయన బోర్డు పెత్తనం ఏంటి, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను బోర్డు పెత్తనం చేస్తానంటే అన్ని సందర్భాల్లో కుదరదు. ఆ అబ్బాయికి వేరే ఆప్షన్ లేక సర్దుకున్నాడు. కానీ మా ఇద్దరి మధ్యలో గొడవ అంటే అదే మేడం, మా నాన్న డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు, మేము ఇచ్చే పొజిషన్ లేదు కాబట్టి నేను సైలెంట్గా ఉండిపోయాను. సూపర్ నాన్న. అందుకే నిన్న అనట్లా, నేను మీ నాన్నగారి క్యారెక్టర్ని నేను అంటున్నాను. ఎందుకంటే ఆయన డబ్బులు ఇచ్చాడు, ఇక్కడ పెత్తనం చేయాలి, అల్లుడిని నా కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అసలు మామూలుగానే అల్లుడు అంటే ఆయనకి చాలా చీప్ లుక్, వాళ్ళ కుటుంబం అంటేనే. అలాంటి వ్యక్తి దగ్గర లీడర్షిప్ అంటే మీ ఆయన ఇలా ప్రెజర్ కుక్కర్లోకి వెళ్ళిపోతాడు.
ఇష్టమైన భార్యకి చెప్పుకోలేడు, ఎందుకంటే ఆ అమ్మాయి నాన్న సపోర్ట్ తీసుకుంది. ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్కి అప్పు అవసరం. మీ నాన్న అప్పు వేస్తున్నాడు చీ అంటున్నాడు, అప్పు ఇస్తున్నాడు చీ అంటున్నాడు. ఆ చీ తట్టుకున్నాడు చూసావా, అది అబ్బాయి లిటరల్లీ పడిన నరకం ఒక రకంగా. సో మీరు నన్ను నమ్మండి, సార్ని నమ్మండి. సార్ మ్యాక్సిమం ఎస్టిమేట్ చేసి చెప్పారు. ఫ్రీ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇస్తారా అంటే కొన్నిటికి ట్రీట్మెంట్ అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఆయన చెప్పారంటే అవసరం లేదని నేను అనుకుంటున్నా. రూల్ ప్రకారం ఒకవేళ అంత రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, హెల్ప్ చేస్తారు. రెండో విషయం ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది, లీగల్గా వెళ్ళాల్సిన కేసే కాదు అది, ఈ రోజుకి కాదు ఇంకో 5 years కూడా. ఒక్కటి సార్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేయాలి, ఆ అమ్మాయి 100% పర్ఫెక్ట్ ఉంది. తెలియని విషయం ఏంటంటే తనకి ఎవరో ఒకరు ఆసరా కావాలి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఏంటి నేను చెప్తే వినడేమో ఈయన, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వింటారని వాళ్ళ నాన్న సపోర్ట్ తీసుకుంది, కానీ ఆ సపోర్టే మీ నాన్న ఇచ్చుంటే ఈ చిన్న డిస్కషన్స్ కూడా ఉండే కాదు. మీ నాన్నగారు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా మేము ఇన్వాల్వ్ అయితే ఈ పిల్లడు మాట వింటాడో విన్నాడో ఎందుకు జీవితం నాశనం చేసుకున్నాడు కదా అని. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ చేసినా చేయకపోయినా వీళ్ళ నాన్న ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మి ఉంది, మేము మిమ్మల్ని నమ్మి ఆ అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నాం. ఆవిడ మమ్మల్ని నమ్మి వచ్చింది ఇక్కడికి. మా ఆయన మారతానంటున్నాడండి, మారాడా లేదా, భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా తేడా వస్తుందా మీరు చెప్తే మేము నమ్ముతామండి అని వచ్చింది. ఏం చెప్పమంటావో చెప్పు. మారండి మేడం. ట్రీట్మెంట్ ఇవ్వకుండానే మారినట్ట? ట్రీట్మెంట్ కావాలి మేడం, అంటే చెప్పాను కదా నాకు అది చూసినప్పుడు. చూడకు, అసలు ఫోన్ మనకొద్దు, ఏ ఫోన్కి అవసరం, ఏదైనా ఫోన్ వస్తే మాట్లాడదు. నీ చేతిలో ఉంది, ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ప్రతిదానికి? మెడిసిన్ తీసుకునేదానికి మనకు తెలియదు కాబట్టి వెళ్ళాలి. నీది మెడిసినే కాదు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే మైండ్ సెట్. ప్రతి చోట ఈ స్టేజ్ దొరకదు కదా, స్టేజ్ దొరికింది కదా అని ట్రీట్మెంట్ ఉంటుంది అనుకుంటే ఎట్లా? నీ దానికి అసలు ట్రీట్మెంటే అవసరంలా. అంత రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆలోచిద్దరు, కానీ 99% మీకు అవసరంలా. ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చింది, మరి మీ నీ చేతిలో పెట్టమంటావా వద్దా? ఇంకో 6 నెలలకు మేము ఒకసారి ఫోన్ చేస్తాం. ఈలోపు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మాత్రం నేను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తా. నువ్వు ఇంకా ట్రీట్మెంట్ ఇప్పిస్తే నేను బాగుండొచ్చు అనుకుంటున్నావు. అమ్మాయి తెలుసుకుంటే లీగాలిటీ చాలా ఉంటుంది. మీ కేసులో మీ జీవితంలో లీగాలిటీ అని ఎంటర్ అవ్వకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్. అది ఓన్లీ నీ చేతిలోనే ఉంది. ఈ అమ్మాయిని ఎవ్వరూ మ్యానిపులేట్ చేయలేరు, ఎందుకంటే ఇక్కడ వెనకాల ఏమీ లేరు, వచ్చేవాళ్ళు అడిగేవాళ్లే తప్ప. ఆ అమ్మాయి జీవితం అంతా నీ మీదే ఆధారపడింది. ఒకళ్ళిద్దరు పిల్లల్ని కనటానికి రెడీ అవ్వండి, హ్యాపీగా ఉన్న దాంట్లో సర్దుకోండి. ఆ అప్పులు ఎట్లాగా అంటే తినో సపోర్ట్ చేస్తుంది, మీరే చేశారు కాబట్టి మీరు తీర్చుకోవడానికే చూడండి. సరేనా? ఆల్ ది బెస్ట్ మేడం. లావణ్య గారు, దేనికైతే వచ్చారో దానికి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి, సంపాదించిన దాంట్లో మీ అప్పులు కట్టుకోండి, నెక్స్ట్ ఫ్యామిలీని ఇందాక మేడం చెప్పినట్టుగా ఎక్స్టెండ్ చేయండి. మేడం నేను ఒక 2 minutes మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. రీసెంట్గా నాకు ఈ ఒక 2 weeks బ్యాకే మేడం మా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నాడు మేడం, బెట్టింగ్ యాప్స్ వల్లనే. నేను వెళ్ళలేకపోయాను క్రిమేషన్కి, బట్ రీజన్ నాకు తెలిసింది. అతను వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు మేడం, ఇద్దరు. వాళ్ళ పెళ్ళికని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, ఇతను ఒక్కడితే బ్యాంక్ అకౌంట్ ఉండేది. ఇతని అకౌంట్లో 34 lakhs దాకా పెట్టారంట ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్కి. 34 lakhsని పోగొట్టేశాడు వితిన్ 12 daysలో. అది ఎలా చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సాఫ్ట్వేర్ జాబే చేసేవాడు హైదరాబాద్లో, ఇక్కడే ఒక పీజీలో సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఓదార్చడానికి వెళ్ళారు మా ఫ్రెండ్స్ కొంతమంది. అతనికి ఏదో లోన్ ఉందంట ఒక 5 lakhsది, అది మా వాళ్ళు అమౌంట్ వేసుకొని కట్టేశారు. వాళ్ళ అమ్మకి వాడు క్రిమేషన్ చేసేటప్పుడు స్ట్రోక్ వచ్చింది. వాళ్ళ అమ్మ చాలా సీరియస్ అయిపోయింది. ఇప్పుడు రికవర్ అవుతున్నారు. ఇప్పుడు అతను చావడం వల్ల ఇటు సిస్టర్స్కి బెనిఫిట్ అవ్వలేదు, తల్లిదండ్రులకి బెనిఫిట్ అవ్వలేదు, ప్లస్ 34 lakhs పోయింది. దానిపైన మళ్ళీ 10 lakhs అప్పు చేసుకున్నాడు. అంటే అతను ఒక ఎగ్జాంపుల్ మేడం. నేను అంత స్టేజ్ వరకు వెళ్ళలేదు కదా. సూపర్ నాన్న. ఎందుకంటే ఇవి చూడండి, ఈయన 10 మందికి తెలియచేయాలని ఇక్కడికి వచ్చి ఇది ఇన్ఫార్మ్ చేస్తున్నాడండి మనకి. ఆయన సర్కిల్లోనే జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఇది మీరంతా విని కొంచెం రియలైజ్ అవుతారు. ఇలాంటి మీరు ఒక్కళ్ళు బెట్టింగ్ గేమ్ ఆడేది ఏదైతే ఉందో కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయి ఎఫెక్ట్ అయ్యింది. దయచేసి ఇది కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటారని మన స్టేజ్ తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ రియలైజ్, డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్. అలాగే లోన్స్ కూడా వెళ్ళకండి. ఈ రోజున జరుగుతున్న సైబర్ క్రైమ్కి మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి వెళ్ళింది అంటే మిమ్మల్ని సేవ్ చేయడం ఎవరి వల్ల కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్లు నిల్లు.
గుర్తుపెట్టుకోండి, ప్రతి చోట గవర్నమెంట్ సోషల్ వర్కర్స్ మేము వచ్చి ప్రతిసారి కాపాడలేవు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూడండి. సార్ మీరిద్దరేం టెన్షన్ పడకండి, మాక్సిమం రియలైజ్ అవ్వండి. ఇన్ కేసు ఏదన్నా ట్రీట్మెంట్ కావాల్సి వచ్చినా మేము అందుబాటులో ఉంటాం. సరేనా? జాగ్రత్త, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళ లైఫ్లో పడుతున్న ప్రాబ్లమ్స్ గురించి మీరు మంచి సొల్యూషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.